నమస్తే, వెల్కమ్ టు మిడ్ డే డిబేట్. నేను మురళి. 2024 ఐపీఎల్లో ఇవాళ కీలక మ్యాచ్ జరగనుంది. ఫైనల్స్కు ఒక్క మ్యాచ్ మాత్రమే మిగిలింది. ఈ సీజన్లో రికార్డులు క్రియేట్ చేస్తూ ఎస్ఆర్హెచ్ సైలెంట్ కిల్లర్గా రాజస్థాన్ రాయల్స్ క్వాలిఫైయర్ 2కి చేరుకున్నాయి. ఎలిమినేటర్ మ్యాచ్లో ఆర్సీబీని ఓడించి కాన్ఫిడెన్స్తో ఉన్న రాయల్స్ స్పిన్ మాయాజాలంతో ఎస్ఆర్హెచ్ను ఓడించాలని చూస్తోంది. హోమ్ గ్రౌండ్లో రికార్డులు క్రియేట్ చేసిన ఎస్ఆర్హెచ్ ఇతర స్టేడియాల్లో ఆశించిన పర్ఫార్మెన్స్ చూపించలేకపోయింది. చెన్నై చిదంబరం స్టేడియంలో తనకున్న బ్యాడ్ రికార్డును ఈరోజు ఎస్ఆర్హెచ్ మారుస్తుందా? ఇదే ఇవాల్టి మిడ్ డే డిబేట్. సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మరొక మ్యాచ్ మాత్రమే మిగిలి ఉంది ఫైనల్స్కి. ఈ మ్యాచ్ తర్వాత ఫైనల్స్లో ఆడేటువంటి జట్లు నిర్ధారణ అయ్యేటువంటి పరిస్థితి ఉంది. కోల్కతా నైట్ రైడర్స్ ఆల్రెడీ ఫైనల్స్కు చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఎస్ఆర్హెచ్, రాజస్థాన్ రాయల్స్ ఈ రెండిట్లో ఒక జట్టు మాత్రమే ఫైనల్స్కు చేరేటువంటి అవకాశం ఉంది. ఈ మ్యాచ్ చాలా టఫ్గా ఉండబోతుంది అనేటువంటి సమాచారం. ఎస్ఆర్హెచ్ 2024లో చూపించినటువంటి పర్ఫార్మెన్స్ ఐపీఎల్ హిస్టరీ మొత్తంలో కూడా సన్ రైజర్స్ హైదరాబాద్ ఇంతటి బెస్ట్ పర్ఫార్మెన్స్ని గతంలో ఎప్పుడు కూడా క్రియేట్ చేయలేదు. బ్యాటింగ్లో కావచ్చు, లేకపోతే బౌలింగ్లో కావచ్చు, బ్యాటింగ్లో ఓపెనింగ్లో కావచ్చు, లేకపోతే స్ట్రైక్ రేట్, రన్ రేట్ విషయంలో కూడా రికార్డు క్రియేట్ చేసినటువంటి హైయెస్ట్ స్కోరు రికార్డ్ చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. చూద్దాం మ్యాచ్ ఏ విధంగా ఉండబోతుంది అనేది. ఇదే అంశానికి సంబంధించి వాటి మిడ్ డే డిబేట్లో మనతో పార్టిసిపేట్ చేస్తున్నారు రాకేష్ గారు, స్పోర్ట్స్ అనలిస్ట్ అండ్ కామెంటేటర్గా ఉన్నారు. వారు లైవ్లో స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు. అలాగే జగన్నాథ్ దాస్ గారు, స్పోర్ట్స్ ఎడిటర్, వారు కూడా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. మరి కాసేపట్లో సుధీర్ గారు, స్పోర్ట్స్ అనలిస్ట్, అలాగే గీతాచార్య గారు, స్పోర్ట్స్ అనలిస్ట్, వారు కూడా లైవ్లో జాయిన్ అవుతారు. ముందుగా రాకేష్ గారు నమస్తే అండి. నమస్తే అండి. ఏ విధంగా ఉండబోతోంది ఈరోజు మ్యాచ్? సన్ రైజర్స్ హైదరాబాద్ పర్ఫార్మెన్స్, రాజస్థాన్ రాయల్స్ స్పిన్ మాయాజాలం చూస్తే ఏ విధంగా ఉండబోతుంది? ఎక్సైటింగ్ మ్యాచ్ ఉంటుంది, దాంట్లో ఎట్లాంటి డౌట్ లేదు. ఎందుకంటే టాప్లో ఉన్న టీమ్స్ సెకండ్ పొజిషన్లో ఫినిష్ చేసింది సన్ రైజర్స్ హైదరాబాద్, అండ్ దెన్ రాజస్థాన్ రాయల్స్ కూడా థర్డ్ పొజిషన్లో ఫినిష్ చేశారు. ఇందాకనే మీరు అన్నట్టు స్పిన్ వర్సెస్ మంచి బ్యాటింగ్ యూనిట్గా చెప్పొచ్చు. ఇది సన్ రైజర్స్ హైదరాబాద్ ఈ సీజన్ మొత్తం టాప్గా ఉంది బ్యాటింగ్లో. వేరేజ్ రాజస్థాన్ రాయల్స్ విషయానికి వస్తే వాళ్ళు కన్సిస్టెంట్గా అన్నిలో మిడిల్ ఆర్డర్, టాప్ ఆర్డర్ అండ్ బౌలింగ్లో కూడా, ఫాస్ట్ బౌలింగ్, స్పిన్నర్స్లో కూడా. బట్ ఈరోజు మనం కాంటెస్ట్ని ఎట్లా చూడాలంటే సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ బౌలింగ్ లానే చూడొచ్చు. అండ్ సన్ రైజర్స్ హైదరాబాద్ విషయానికి వస్తే వాళ్ళు చాలా వరకు బ్యాటింగ్ మీద రిలై ఉన్నారు, ఎస్పెషలీ ఓపెనర్స్ ట్రావిస్ హెడ్ అండ్ అభిషేక్ శర్మ ఇచ్చే స్టార్ట్ మీద. అండ్ ఈ రెండు టీమ్స్కి కూడా అంత పెద్ద అనుకూలమైన రికార్డ్స్ లేవు ఇక్కడ చెపాక్లో ఈరోజు జరిగే స్టేడియంలో. బట్ ఓవరాల్గా చూస్తే వీళ్ళిద్దరూ ఇక్కడ ఆడుతున్నారు, దాట్ టు ఎలిమినేటర్ మ్యాచ్, క్వాలిఫైయర్ 2 కాబట్టి రెండు టీమ్స్ కూడా స్ట్రాంగ్గా వస్తాయి, రెండు టీమ్స్ కూడా గెలవాలని చూస్తాయి. ఎందుకంటే నాకౌట్, దిస్ నో సెకండ్ ఆప్షన్. గెలిచిన వాళ్ళు ఫైనల్స్, ఓడిపోయిన వాళ్ళు ఇంటికి వెళ్ళిపోతారు కాబట్టి. సో ఎక్సైటింగ్ మ్యాచ్ అయితే ఉంటుంది, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. స్కోర్స్ ఎలా ఉంటాయి, టాస్ ఎవరికి అనుకూలంగా ఉంటుంది అనేది కీ రోల్గా ఉండబోతుంది. మొన్న జరిగిన ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఇతర మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ ఫస్ట్ 2 వికెట్స్ కూడా ఇమీడియట్గా ఫాల్ డౌన్ అయినటువంటి పరిస్థితి ఉంది. బ్యాటింగ్లో అయితేనేమో ఒక సెంచరీల మోత, లేకపోతేనేమో రన్స్ కూడా చేయకుండా అవుట్ అయ్యేటువంటి సిచ్యువేషన్స్. అంటే ఎదుటి వాళ్ళ బౌలింగ్ని అంచనా వేయలేకపోవడం అంటారా, పిచ్ కండిషన్సా, లేకపోతే హోమ్ గ్రౌండ్ ప్రాబ్లమ్స్ అనేది కూడా? ఐ థింక్ సన్ రైజర్స్ హైదరాబాద్ ఈ సీజన్లో మొత్తంలో బ్యాటింగ్లో చాలా స్ట్రాంగ్గా ఉంది. మీరు ప్రీవియస్ హిస్టరీ చూస్తే సన్ రైజర్స్ హైదరాబాద్ అంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ చేస్తూ గెలిచే వాళ్ళు ఎక్కువగా బౌలింగ్ డిపార్ట్మెంట్ మీద ఆధారపడి ఉంటుండే. అండ్ ఇద్దరు బ్యాటర్స్, స్పెషలీ డేవిడ్ వార్నర్ ఎక్కువగా, అప్పుడు సన్ రైజర్స్కి ఉన్నప్పుడు డేవిడ్ వార్నర్ ఎక్కువగా బ్యాటింగ్ని తన భుజాలపై మోస్తుండే. బట్ ఈ సీజన్కి వచ్చే వరకు ఇట్ హస్ కంప్లీట్లీ షిఫ్టెడ్. ఒక కంప్లీట్గా మనం ఎట్లా అంటే ఇంకా సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్ డిస్ప్లే లాగా ఫైర్ క్రాకింగ్ బ్యాటర్ 260+ స్కోర్ని 3 సార్లు స్కోర్ చేసింది. ఐపీఎల్ హిస్టరీలో 260+ స్కోర్ ఒక్కసారి, అంతకుముందు 2013లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్కోర్ చేసింది. దాన్ని బీట్ చేస్తూ ఈసారి 280+, ఒకసారి 260 అట్లా స్కోర్ చేయడం, అండ్ పవర్ ప్లేలో హైయెస్ట్ స్కోర్. సో సన్ రైజర్స్ ఓడిపోయిన మ్యాచెస్ చూడండి మీరు, సెకండ్ బ్యాటింగ్ చేసినప్పుడు కొద్దిగా ఇబ్బంది పడ్డారు ఇనీషియల్గా ఫస్ట్ హాఫ్లో.
అండ్ మొన్న జరిగిన క్వాలిఫైయర్ 1లో ఐ థింక్ ఇట్ వాస్ బిట్ ఆఫ్ టాక్టికల్ ఎర్రర్ అని చెప్పాలి. టాస్ గెలిచి దే హ్యావ్ చోజన్ టు బ్యాట్ ఫస్ట్. అండ్ అదే ప్యాట్ కమిన్స్ వరల్డ్ కప్లో ఇండియాకి అగెయిన్స్ట్గా టాస్ గెలిచి హీ టుక్ బౌలింగ్. అప్పుడు అందరు సర్ప్రైజ్ అయ్యారు, బట్ అదే వాళ్ళకి అనుకూలంగా అయింది. నిన్న ఐ థింక్ ఫస్ట్ మ్యాచ్ క్వాలిఫైయర్ 1లో ఐ థింక్ దట్ వాస్ బిట్ టాక్టికల్ ఎర్రర్. మరి ఈరోజు చూడాలి ఎలాంటి డెసిషన్ తీసుకుంటారు. ఎస్, నిజంగా మీరు అన్నట్టుగా టఫ్గానే ఉండేటువంటి సిచ్యువేషన్స్ అయితే కనపడుతుంది. మాట్లాడుతుంది ఇక జగన్నాథ్ దాస్ గారు ఉన్నారు, స్పోర్ట్స్ ఎడిటర్, వారితో మాట్లాడదాం. జగన్నాథ్ గారు నమస్తే అండి. నమస్తే అండి. ఏ విధంగా ఉండబోతోంది వాళ్ళ SRH వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, రాయల్ ఛాలెంజర్స్ రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ ఏ విధంగా ఉండబోతుందంటారు? అంటే ఇవాళ మ్యాచ్ లో చూస్తే మీకు గమనించండి, లాస్ట్ 2 matches లో 2 left arm seamers have dealt big blow మాట. మీకు ఫస్ట్ బాల్లో హర్షదీప్ సింగ్ హెడ్ ని క్లీన్ బౌల్ చేశారు. మళ్ళీ సెకండ్ మ్యాచ్ లో సెకండ్ బాల్లో స్టార్క్ బౌల్ చేశారు. దాంతో SRH బ్యాటింగ్ దెబ్బతిన్నది. ఎందుకంటే SRH బ్యాటింగ్ డిపెండ్స్ ఆన్ ది 2 batsmen, Head and Abhishek Sharma. While each season law they have created records after records, and Abhishek apde 61 sixes, and Head lepote Abhishek feels helpless mata. But before match lo ba adedu, but ee rendu match lo gamanin chuste 2 left arm seamers have created the havoc. Ippudu Rajasthan Royals ki Trent Boult unnaru. Last match lo ayana అద్భుతంగా బౌలింగ్ చేశారు. ఈ మ్యాచ్లో కూడా చాలా ఆయన కీ ఉన్నదన్నమాట. రాజస్థాన్ హోప్స్ ఆన్ బోల్ట్ అన్నమాట. సపోజ్ ఇన్ కేస్ మళ్ళీ హెడ్కి తీసుకున్నట్టు ఎర్లీ, అది ఒక పెద్ద సెట్ బ్యాక్ ఉంటుందన్నమాట. లాస్ట్ మ్యాచ్లో మీరు చూడండి, హెడ్ అవుట్ అయిన తర్వాత అభిషేక్ శర్మ కూడా ఎక్కువ రన్ చేయలేపినారు. దాంతో కొంచెం మళ్ళీ దెబ్బతిన్నది. నితీష్ రెడ్డి కూడా సాబాచ్ ఒక్క ఓవర్లో స్టార్ట్లో పడ్డారు. దెన్ సమ్మౌంట్ క్లాసన్ ఇంకా రాహుల్ త్రిపాఠి కొంచెం బయట సైడ్ అన్ఫార్చునేట్ రన్అట్లో రాహుల్ త్రిపాఠికి ఒక పెద్ద సెట్ బ్యాక్ అయింది SRH. సో ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ హియర్ మనకి ఏం చూడాలంటే ది ఫస్ట్ 6 overs, దేనికంటే పవర్ ప్లే అంటాం మనం. ఈ సీజన్లో ది SRH హ్యావ్ బీన్ వెరీ అగ్రెసివ్ ఇన్ పవర్ ప్లే అగేన్స్ట్ ఢిల్లీ. 126 షాట్ కట్టారు, 106 షాట్ LSG. 9.4 overs లో 166 runs కొట్టారు. సో as openers they are very devastating matter. But how will they handle the good bowling attack of Trent Boult plus Trent Boult that they may surprise with Ashwin ఈ లాస్ట్ సెకండ్ లెగ్ లో చాలా మంచిగా బౌలింగ్ చేసి నేను లాస్ట్ మ్యాచ్ లో RCBకి చాలా నిలబెట్టారు. సో దిస్ మ్యాచ్ ఇస్ యాజ్ మై కలీగ్ సేస్ ఇట్స్ బ్యాటింగ్ వర్సెస్ బౌలింగ్, బట్ ఫస్ట్ 6 overs will decide the match. Yes. రాజస్థాన్ రాయల్స్లో కూడా ఓపెనర్స్ జైస్వాల్ కావచ్చు, లేకపోతే ఇతరత్ర మిడిల్ ఆర్డర్లో వచ్చేటువంటి కెప్టెన్ సంజు శాంసన్ కూడా రాణిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకవేళ ఫస్ట్ బ్యాటింగ్ తీసుకుంటే మాత్రం బిగ్ టార్గెట్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారా? అంటే ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద డ్యూ మళ్ళీ. లాస్ట్ టైం చెప్పినట్టు అండ్ టాక్టికల్ ఎర్రర్, బికాజ్ లాస్ట్ మ్యాచ్లో సెకండ్ ఇన్నింగ్స్ బాల్ చాలా వెట్ అయిపోతుంది. డ్యూ వస్తే బాల్ వెట్ అయిపోతే గ్రిప్ చేయడం. సో దట్స్ ఎ వెరీ క్రూషియల్ వెదర్ దే ఇస్ లాట్ ఆఫ్ డ్యూ మన చెన్నైలో ఉన్నది లేదో మనం చూసుకోవాలి. దాన్ని బట్టి టాస్ బట్టి దట్స్ వెరీ ఇంపార్టెంట్ హియర్ అండ్ హౌ ద టీమ్ విల్ గో అవుట్. బికాస్ లాస్ట్ మ్యాచ్ ద మిడిల్ ఆర్డర్ ఇట్ విల్ షేకీ వన్స్ ఈ బ్యాట్స్మెన్ అందరూ అవుట్ అయిపోతాయి. ఆ విధంగా ఒక లెగ్ స్పిన్నర్, ఫారెన్ లెగ్ స్పిన్నర్ విజయ్ బదులు దే మే బ్రింగ్ మార్క్రామ్. సో దెల్ వి హస్ యూస్డ్ స్ట్రాటజికల్ చేంజెస్ ఇన్ బోత్ SRH అండ్ మన RR. రాజస్థాన్ రాయల్స్ ఎస్ వాళ్ళు ఫ్యూ మ్యాచెస్ కొంచెం ఓడిపోయినారు మధ్యలో, బట్ వాళ్ళకి మంచి స్ట్రెంగ్త్ ఉన్నది. అయితే మీరు బ్యాటింగ్ చూడండి, బౌలింగ్ చూడండి, ఇంకా మిడిల్ ఆర్డర్ ఇయన్ పరాగ్ ఈజ్ ది మంచి ప్లేయర్ ఆఫ్ ద టీమ్ అనుకోవచ్చు. మీరు అన్ని మ్యాచ్లో గెలిపిస్తున్నారు, అన్ని మ్యాచ్లో చాలా. ఇంకా వాళ్ళిద్దరు గుడ్ లేట్ హిట్టర్స్ అంటే హిట్మార్ వెస్టిండీస్ బ్యాట్స్మెన్. ఆయన లాస్ట్ మ్యాచ్లో గెలిపించాడు, ఎందుకంటే ఆయనే కొట్టాడు ఆ విన్నింగ్ చేంజ్ ది మ్యాచ్ విత్ 16 balls 26 మాట. సో దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ ఫర్ టుడేస్ మ్యాచ్. ఎస్, రైట్. రాకేష్ గారు, మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్స్ పరిస్థితి SRHలో దాదాపుగా విఫలమైనప్పుడు, అంటే ఓపెనర్స్ విఫలమైనప్పుడు బిగ్ టార్గెట్ సెట్ చేయడంలో కానీ లేకపోతే టార్గెట్ చేజింగ్లో కానీ కొంచెం స్టెప్ బ్యాక్ అవుతున్నటువంటి పరిస్థితి, చాలా స్లోగా వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ ఎలా చూడాలి? సో ఐ థింక్ నితీష్ కుమార్ హీ వాస్ ప్లేయింగ్ వెల్. ఇనిషియల్గా మార్క్రమ్ని ట్రై చేశారు, తను అంతగా రాణించలేదని అనుకున్నాం. ఇన్ఫ్యాక్ట్ మార్క్రమ్ లాస్ట్ సీజన్లో హీ వాజ్ ద క్యాప్టెన్. అండ్ SI T20లో సన్ రైజర్స్కి ఉన్న టీమ్ కూడా కంటిన్యూస్గా బ్యాక్ టు బ్యాక్ ఛాంపియన్షిప్స్ గెలిపించాడు. ఇట్ ఈస్ వెరీ అన్ఫార్చునేట్, ఎందుకంటే ప్యాట్ కమిన్స్ని తీసుకోవడం వల్ల. నితీష్ హీస్ ప్లేయింగ్ వెల్.
బట్ అక్కడే తర్వాత వచ్చే సమద్ కూడా జనరలీ హీఈస్ కమింగ్ లిటిల్ లేట్. ఈవెన్ వీ కాంట్ సే లేట్, బట్ తను వచ్చే టైంకి 16-17 ఓవర్స్ వస్తున్నాయి. అండ్ మోర్ ఓవర్ వీళ్ళిద్దరు ఎవరైతే ట్రావిస్ హెడ్ అండ్ అభిషేక్ శర్మ 6 ఓవర్స్లో దే ఆర్ గివింగ్ ఎక్స్ప్లోజివ్ స్టార్ట్. ఆ తర్వాత కొద్దిగా దాన్ని సటిల్గా యాంకర్ చేసి కొద్దిగా ఇన్నింగ్స్ని ముందుకు తీసుకుపోవడంలో 100% విఫలమైంది, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. బట్ లాస్ట్ కపుల్ ఆఫ్ మ్యాచెస్లో రాహుల్ త్రిపాఠి రావడం, స్పెషల్లీ లాస్ట్ మ్యాచ్లో అగేన్స్ట్ కేకేఆర్ హీ హెస్ ప్లేడ్ ఎ వండర్ఫుల్ ఇన్నింగ్స్. సో అట్లాంటి ఇన్నింగ్స్ మళ్ళీ ఈరోజు స్పెషల్లీ నాకౌట్ లాంటి గేమ్ కాబట్టి ఈరోజు ఏమైనా వచ్చిందంటే ఐ థింక్ నెంబర్ 3 సెట్ అయిపోద్ది. ఇందాక జగన్నాథ్ సార్ చెప్పినట్టు ఇఫ్ దే కెన్ బ్రింగ్ ఇన్ మార్క్రమ్ ఆర్ మేబీ గెట్ సమ్ బ్యాటర్, ఫిలిప్స్ కూడా ఉన్నాడు. బికాస్ ప్రాబ్లం ఏమవుతుందంటే సన్ రైజర్స్ హైదరాబాద్ స్పిన్ వీక్గా ఉంది, స్పిన్ యూనిట్. హసరంగాని ఇనీషియల్గా తీసుకున్నారు బట్ తను అవైలబుల్గా లేడు. అండ్ దెన్ దే హ్యావ్ గాట్ ఎన్ అదర్ శ్రీలంకన్. తను వికెట్స్ తీయకపోయినా ఫస్ట్ 2 మ్యాచెస్లో హీ వాస్ బిట్ ఇంప్రెసివ్. బట్ ఇక్కడ కావాల్సింది ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఇంప్రెసివ్, హీ హాస్ టు క్రియేట్ దట్ ఇంపాక్ట్. ఆ ఇంపాక్ట్ క్రియేట్ అవ్వట్లేదు కాబట్టి ఇఫ్ దే కెన్ బ్రింగ్ వన్ బ్యాటర్, ఇంకో బ్యాటర్ని తీసుకొని మీరు ఫిలిప్స్ని తీసుకోండి లేదంటే మార్కరమ్ని తీసుకోండి, దే బోత్ కెన్ బౌల్ ఆఫ్ స్పిన్. ఫిలిప్స్ విషయానికి వస్తే హీ డిడ్ంట్ ప్లే మేబీ మార్చ్ నుండి ఇప్పటి వరకు ఐ డోంట్ థింక్ హీ హెస్ ప్లేడ్ ఎనీ గేమ్. సో మార్కరమ్ అయితే కొంచెం ఎఫెక్టివ్గా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఇట్ డిపెండ్స్ ఆన్ ఫస్ట్ బ్యాటింగ్ సెకండ్ బ్యాటింగ్ చేస్తుంటుందా సన్ రైజర్స్ హైదరాబాద్ అని, ఎందుకంటే ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ కూడా ఉంది కాబట్టి. సో అంటే దీనికి సంబంధించి లోవర్ ఆర్డర్ పరిస్థితి, లోవర్ ఆర్డర్ విషయంలో పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మీకు ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ ఉంది కాబట్టి. ఇఫ్ యూఆర్ మీరు ఫస్ట్ బ్యాటింగ్ చేస్తారు అనుకోండి, మీరు లాస్ట్ మ్యాచ్లో చూసారు ఏమైందో, ఫస్ట్ బ్యాటింగ్ చేసినప్పుడు బ్యాటింగ్ కొలాప్స్ అయింది. యూ హెవ్ బాట్ ఇన్ సన్వీర్ సింగ్ యాజ్ ఎన్ ఇంపాక్ట్ ప్లేయర్, వెరీ యంగ్స్టర్, ఇన్ఎక్స్పీరియన్స్ ప్లేయర్. ఇప్పుడిప్పుడే రంజీ ట్రాఫీస్లో కూడా బెటర్గా రాణిస్తున్నాడు. తన మీద భారం పెట్టాల్సినంత అది కూడా లేదు. అండ్ వీ కెనాట్ సే హీ డిడ్ంట్ పర్ఫార్మ్ అని చెప్పి. బట్ ఇప్పటివరకు అంత పెద్దగా ఇబ్బంది పడ్డ సందర్భాలు లేవు బ్యాటింగ్ విషయంలో సన్ రైజర్స్ హైదరాబాద్. సో ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ ఉంది కాబట్టి యూ కెన్ బ్రింగ్ ఇన్ 3. ఇప్పుడు ఎట్లయినా మీరు ట్రావిస్ హెడ్ ఒక ఫారినర్గా ఆడతాడు, ప్యాట్ కమిన్స్ కూడా ఒక ఫారినర్గా ఆడతాడు. సో యూ డిసైడ్ హూ ఆర్ ద అదర్ 2 ఫారినర్స్. ఇంకో ఫారిన్ ప్లేయర్స్ ఎట్లయినా స్పిన్నర్ తీసుకుంటాను, తన ప్లేస్లో మార్కండే ఆప్షన్ కూడా ఉంది. ఇఫ్ యూ వాంట్ టు మేక్ షూర్ యువర్ బ్యాటింగ్ ఈజ్ వెరీ స్ట్రాంగ్. బట్ ఈరోజు ఆడే పిచ్ చెన్నై, స్లో ట్రాక్, స్పిన్కి అనుగుణంగా ఉంటుంది. అండ్ హీ హెస్ మేడ్ ఎ వెరీ మంచి పాయింట్ మాట్లాడారు సార్ జగన్నాథ్ సార్. డ్యూ విల్ డెఫినెట్లీ ప్లే కీ రోల్ చెన్నైలో, ఎందుకంటే సముద్రానికి దగ్గరలో ఉంటుంది చెన్నై స్టేడియం. సో డ్యూ విల్ బీ ఎ హ్యూజ్ ఫ్యాక్టర్. రైట్, ఇక గీతాచార్య గారు లైవ్లో సిద్ధంగా ఉన్నారు, స్పోర్ట్స్ అనలిస్ట్, వారితో కూడా మాట్లాడదాం. గీతాచార్య గారు నమస్తే అండి. గీతాచార్య గారు మ్యూట్లో ఉన్నారు, అన్మ్యూట్ చేయండి ప్లీజ్. నమస్తే అండి. ఎస్, సన్ రైజర్స్ హైదరాబాద్ రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ టఫ్గా ఉండేటువంటి సిచ్యువేషన్స్, క్వాలిఫైయర్ 2 జరుగుతున్నటువంటి మ్యాచ్, ఈ రెండిట్లో గెలిచినటువంటి మ్యాచ్ ఫైనల్కి వెళ్ళేటువంటి పరిస్థితి. బౌలింగ్ బలాబలాలేంటి, బ్యాటింగ్ బలాబలాలేంటి మనం చూస్తున్నాం. సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్యలో ఎన్ని మిరాకిల్స్ అంటారా, వండర్స్ అంటారా, రికార్డ్స్ అంటారా క్రియేట్ చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఎలా ఉండబోతుందంటారు ఈరోజు మ్యాచ్? ఇవాళ మ్యాచ్లో మ్యాక్సిమం ఆర్ఆర్ గెలిచిన ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయండి, ఎందుకంటే వాళ్ళకి బౌలింగ్ బాగా ఉంది, ప్లస్ వాళ్ళకి స్పిన్ చాలా పెద్ద బలం. అశ్విన్ ఉన్నాడు, చాహల్ ఉన్నాడు, అవసరమైతే వాళ్ళు సౌత్ ఆఫ్రికన్ స్పిన్ బౌలర్ కూడా తీసుకొచ్చే అవకాశం ఉంది. కేశవ్ మహారాజ్ అతను వచ్చాడంటే కనుక వాళ్ళకి కంప్లీట్ గా బౌలింగ్ ఎందుకు బాగా ఫాలో అయిపోతుంది. అందులో చెన్నై పిచ్ కదా, చిన్నస్వామి మన చపాక్ స్టేడియం లో వచ్చేసరికంటే స్పిన్ బాగా అనుకూలంగా ఉంటుంది, కొంచెం వ్యూ కూడా కంట్రోల్ గానే ఉంటుంది మిగతా దొట్టతో పోలిస్తే. సో రాజస్థాన్ రాయల్స్ వాళ్ళకి సెకండ్ బ్యాటింగ్ చేసినట్టయితే మంచి అనుకూలంగా ఉంటుంది. అదర్వైజ్ ఏ రకంగా ఫస్ట్ బ్యాటింగ్ చేసినా సెకండ్ బ్యాటింగ్ చేసినా సరే వాళ్ళకు ఉన్న స్పిన్ బౌలింగ్ పరం అనేది బాగా అడ్వాంటేజ్ ఉంటుంది స్టేడియం బట్టి. ఇంకా బ్యాటింగ్ వచ్చేసరికి ఏంటంటే రాజస్థాన్ రాయల్స్ వాళ్ళకి అందరూ యాక్చువల్ గా చెప్పాలంటే ఒక మాదిరి ఆడకుండా వచ్చారు ఇప్పుడు దాకా. కొన్నిసార్లు కూడా బాగా ఆడుతూ, ప్లస్ అన్నిటికన్నా పెద్ద బలం ఏంటంటే సంజు శాంసన్ కంప్లీట్ గా సీజన్ మొత్తం అతను తన ఫామ్ ను కొనసాగిస్తూ వచ్చాడు. ఇంతకు మొదట్లో 4 మ్యాచ్లు బాగా ఆడటం, తర్వాత కూడా ఎప్పుడో ఒక మ్యాచ్ ఆడటం ఉండేది. ఈసారి కంప్లీట్ గా అతను తన ఫామ్ ను కొనసాగిస్తుంటే అడ్వాంటేజ్. అదే కెప్టెన్సీ కూడా చాలా అప్ టు ద పాయింట్ క్లినికల్ గా ఉంది. దానికి తోడు అశ్విన్ లాంటి అనుభవజ్ఞుడి అతనికి అడ్డగా ఉండటం కూడా చాలా అడ్వాంటేజ్ అవుతుంది. బ్యాటింగ్ లో బట్లర్ లేకపోవడం ఒక డిసడ్వాంటేజ్, కానీ ఇంకా ఉన్న ప్లేయర్స్ లో మన యశస్వి జైస్వాల్ కానివ్వండి, సంజు శాంసన్ కానివ్వండి, వీళ్ళంతా జట్టుని బాగా వేగంగా పరుగులు కొట్టే వాళ్ళే కావడం, ప్లస్ రియాన్ పరాగ్ మంచి ఫామ్ లో ఉండడం కూడా చాలా అడ్వాంటేజ్. ఒకవేళ పిచ్ గా కంప్లీట్ స్పిన్ బౌలింగ్ అనుకూలించి బాగా టర్న్ అయ్యేటట్టయితే రియాన్ పరాగ్ కూడా ఒక 2 ఓవర్లు వేసి వికెట్లు తీసేందుకు కూడా అవకాశం చాలా ఉంది. కాబట్టి రాజస్థాన్ రాయల్స్ ఛాన్స్ ఉన్నాయి. కాకపోతే ఇక్కడ ఏంటంటే
ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ ఏదో రకమైన ఓపెనింగ్ ఇస్తారు సన్ రైజర్స్ హైదరాబాద్ కి అన్నదాన్ని బట్టి వాళ్ళ ఫేట్ డిపెండ్ అయి ఉంటుంది. ఒకవేళ వాళ్ళు కనుక బాగా వేగంగా ఆడారు అంటే కనుక వేగంగా ఆడి ఆ పవర్ ప్లే లో వచ్చేసరికి దాదాపు ఒక 80-90 పరుగులు కొట్టేశారంటే కనుక రాజస్థాన్ రాయల్స్ వాళ్ళకి అంత వీళ్ళంత ఎక్స్ప్లోజివ్ బ్యాటింగ్ లేకపోవడం అంటే ఎందుకంటే మన సీజన్ మొత్తంలో కూడా వన్ ఆఫ్ ద లోయెస్ట్ స్ట్రైక్ రేట్స్ లోయెస్ట్ రన్ రేట్స్ మెయింటైన్ చేసేటట్లు ఆర్ఆర్ వాళ్ళకి మెయిన్లీ వాళ్ళ బౌలింగ్ బలం మీదను కంట్రోల్ చేయడం మీద వాళ్ళు గెలుచుకుంటూ వచ్చారు. సో వీళ్ళు కనుక ట్రావిస్ హెడ్ కనుక సన్ రైజర్స్ కూడా శుభారంభాలు ఇచ్చి 80 పరుగుల దాకా ఓపెనింగ్ స్టాండ్ వచ్చిందంటే 6 ఓవర్ మొదటి పవర్ ప్లేలో సన్ రైజర్స్ ఒక అడ్వాంటేజ్ ఉంటుంది. అక్కడి నుంచి మిగిలిన వాళ్ళ కన్నా ఒక 180 దాకా లాగలిగారు అంటే ఉన్న పిచ్ బట్టి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. కానీ వీళ్ళు స్పిన్నర్లు ఏ విధంగా యూజ్ చేసుకుంటారన్న దాన్ని బట్టి డిపెండ్ అవుతుంది. నటరాజన్ కూడా ఒక అడ్వాంటేజ్ ఏంటంటే అది చెన్నై అన్నది అతనికి అవగాహన ఉన్న పిచ్ కాబట్టి నటరాజన్ ఏమన్నా కనుక బౌలింగ్ లో కొంచెం జాగ్రత్తగా ఉన్నాడు అంటే అది కూడా సన్ రైజర్స్ కి హెల్ప్ అవుతుంది. మాట్లాడదాం దీనికి సంబంధించి. రైట్, ఇక జగన్నాథ్ గారు చూస్తే బిగ్ టార్గెట్ సెట్ చేసినప్పటికీ కూడా ఆ టార్గెట్ని కాపాడుకోవడంలో లేకపోతే ఆ టార్గెట్ని డిఫెండ్ చేయడంలో కూడా కొంత కన్ఫ్యూజ్ అవ్వడం అంటారా లేకపోతే తడబడడం అంటారా, ఎక్కువ ధారాళంగా పరుగులు ఇచ్చేయడం అంటారా సన్ రైజర్స్ హైదరాబాద్ విషయంలో మనం చూసాం. దీన్ని ఎలా చూడాలంటారు? ఇది అంటే మీ టార్గెట్ బట్టి ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద పిచ్ అండి. సపోజ్ మీకు ఆల్ టార్గెట్స్, ఇప్పుడు టార్గెట్స్ అంటే ఇప్పుడు హైదరాబాద్ పిచెస్ చూడండి, ఇది ద బెస్ట్ red soil, black soil, mixed soil. So once the ball comes to the bat, the batsman has easier time to play. So దాంట్లో మీకు టెక్నిక్ అగ్రెసివ్నెస్ ఉండాలి. మనకి ఈ ఏడాది చూస్తే మన సన్ రైజర్స్ హ్యావ్ టు మేడ్ వెరీ గుడ్ ఇంట్రెస్టింగ్ పర్చేసెస్. ఒకటి కమిన్స్ యాజ్ అ కెప్టెన్ అట్ 20.5 ఆయన తీసుకున్నప్పుడు అందరూ ఆచారు అరే 20.5 crores ఎందుకు ఇంత అని. బట్ హీ హెస్ బ్రాట్ ది వరల్డ్ కప్ ఎక్స్పీరియన్స్. ఆయన వరల్డ్ కప్ క్రికెట్ గెలిచాడు, వన్ డే క్రికెట్, వరల్డ్ టెస్ట్ క్రికెట్. ఆ ఎక్స్పీరియన్స్ హెస్ హెల్ప్ ది సన్ రైజర్స్ ప్లస్ హెడ్. సో వెన్ ఎవర్ వి చేస్ వి టెన్ టు గెట్ స్టంబుల్. బట్ సేమ్ టైం 2-3 ఒకేషన్లో మనం గెలిచాం చేసింగ్ టార్గెట్స్లో. బట్ అగైన్ ఆల్ బికాస్ కమిన్స్ మనకు ఒక చూడాలి అంటే ఆయన క్యాప్టెన్స్ ఇట్స్ బ్యాటిల్ బిట్వీన్ టూ క్యాప్టెన్స్ కాంట్రాస్టింగ్ స్టైల్. మనకి కమిన్స్ ఉన్నారు ఎక్స్పీరియన్స్ క్యాప్టెన్, ఇంకొన్నారు శాంసన్ కూడా హీ హెస్ మోల్డెడ్ ద టీమ్ ఇంటూ టీమ్ స్పిరిట్. ఆయనలో ఉన్న గొప్పతనం ఏంటంటే హీ హెస్ బ్రాట్ ఆల్ ది ప్లేయర్స్ టుగెదర్ అండ్ హ్యాస్ లెట్ ద టీమ్ ఫ్రమ్ ద ఫ్రంట్. సేమ్ మన కమిన్స్ మంచి ఎక్స్పీరియన్స్ ఉన్నది, హౌ టు లీడ్ ఎ టీమ్, హౌ టు హ్యాండిల్ ద ప్రెషర్. మనం మోస్ట్ ఇంపార్టెంట్ T20లో చూస్తుంటే నర్వ్స్ అంటే ఏంటి, ఎక్కడో మ్యాచ్ స్లిప్ అయిపోతే అక్కడే కెప్టెన్ పెద్ద రోల్ తీసుకుంటారు, ప్లేయర్స్ని కామ్ తీసుకుంటారు. యాజ్ వెంకటపతి రాజు చెప్పారు, ఈజ్ వన్ ఆఫ్ మోస్ట్ న్యాచురల్ కామింగ్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నది నా టీంలో. అందరికీ శాంతి ఇస్తారు. బికాస్ T20లో మీకు చూసారంటే రన్స్ ఇటు వెళ్ళిపోతుంటాయి, బౌలర్స్ వికెట్ తీసుకున్నప్పుడు ఆ టైంకి క్యాప్టెన్స్ ప్లే ఎ బిగ్ రోల్. ఇక్కడ కమిన్స్ హస్ డన్ ఎ వెరీ గుడ్ జాబ్. ఆల్ డిపెండ్స్ అగైన్ ఆన్ ది టాస్. మన టాస్ గెలిచిందంటే చాలా డైలమాలో ఉంటాం ఇద్దరు క్యాప్టెన్స్, వెదర్ టు బ్యాట్ ఫస్ట్ ఆర్ వెదర్ టు బౌల్ ఫస్ట్. మన సన్ రైజర్స్ చూస్తారంటే బ్యాటింగ్ తీసుకొని మంచిగా సెట్ చేస్తాం టెంపోని. బట్ అగైన్ ఇఫ్ బోల్ట్ ఈజ్ అ ఫ్యాక్టర్, అగైన్ డ్యూ ఈజ్ అ ఫ్యాక్టర్ ఇన్ సెకండ్ ఇన్నింగ్స్. బాల్ గ్రిప్ చేయలేం, అది చాలా ఇంపార్టెంట్. హియర్ ది థింక్ ట్యాంక్ ఆర్ మద్రాస్ క్రౌడ్ ఆ మద్రాస్ ఆ వెదర్ బట్టి ఏం చేస్తారో ది టీమ్ మేనేజ్మెంట్ హ్యాస్ వెరీ కీ థింగ్స్ టు డిసైడ్ వెదర్ టు బౌల్ ఫస్ట్ ఆర్ బ్యాట్. ఎస్, అంటే ఫస్ట్ టాస్ గెలిచినటువంటి టీం బ్యాటింగ్ చేస్తే బౌలింగ్ చేస్తే సేఫ్గా ఉంటుందంటారా? ఏది బెటర్ అంటారు? అంటే అగైన్ ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ది వికెట్ మాట. మీరు వికెట్ చూడండి, సపోజ్ వికెట్ మీకు డ్యూ రాకపోతే బాల్ సమ్ వికెట్స్ డోంట్ కమ్ నైస్లీ టు ద బ్యాట్. హెడ్ అండ్ అభిషేక్ ప్రిఫర్ టు బాల్ కమ్ టు ద బ్యాట్ నైస్లీ, వాళ్ళు స్ట్రోక్ ఆడేస్తారు. సో సపోజ్ లెఫ్ట్ హ్యాండ్ సీమర్ బోల్ట్ ఉంటారు, వాడు మంచి యాంగిల్ గా వేస్తారు. మీరు చూడండి హెడ్ వాస్ డిసీవ్డ్ బై ది యాంగిల్స్. స్టార్క్ అండ్ అర్షదీప్ సింగ్ ద బాల్ అంటే లాప్ అంటే బయట నుంచి లాప్కి వచ్చిందన్నమాట. బిఫోర్ హెడ్ కుడ్ కమ్ ద బాల్ హీ హిట్ ద స్టంప్స్. సో అదే చెప్తాను, బ్యాట్ తీసుకుంటారు. బట్ ఇఫ్ యు సీ మన హైదరాబాద్ రికార్డు ఈ ఏడాది దే ఆల్వేస్ డిడ్ వెల్ వెన్ దే పుట్ ఎ టార్గెట్ ఫర్ ది ఆపోనెంట్స్. అంటే హోమ్ గ్రౌండ్లో ఆడినంతగా కానీ లేకపోతే ఉన్నటువంటి అడ్వాంటేజెస్ కానీ ఇతరత్ర లేదు. చెన్నైలో కూడా ఒక ఇంత బ్యాడ్ రికార్డ్స్ ఉన్నాయి కదా, సో ఎలా ఉండబోతుంది అనేటువంటి ఒక క్యూరియాసిటీ కూడా ఉంది కదా, దాన్ని ఎలా చూడాలంటారు?
అది మనకి all depends on a day of your luck. I would say T20 cricket is 80% what is technical and 20% luck. Luck plays a very important factor. నీకు అదే చెప్తున్నాను, ఈ మ్యాచ్ లో ఎనీ మ్యాచ్ దిస్ ఇయర్ IPL లో మీరు చూసారంటే SRH game has been won and lost in 6 overs. In the sense, when batting first 6 overs, because power play is a crucial where if Bhuvneshwar Kumar strikes in the first 6 overs lo, we are through. Only same thing, SRH 6 overs lo 80-90 కొట్టేసి గిదచారి గారు చెప్పినట్టు అది స్టార్ట్ ఇచ్చారనుకోండి, that is very crucial. And that is holds the key mata. Mana start is very important. Mana ee era people teams have feared the opening pair of Head and Abhishek Sharma. Abhishek Sharma 41 sixes kottadu ippadaka. Same thing to Head. So start they get another explosive batting antar. They have set a new trend. Adi continue avutunnada Chennai pitch lo is a $100 million question. ఎస్ రైట్. రాకేష్ గారితో మాట్లాడదాం. రాకేష్ గారు, దాదాపుగా SRHకి సంబంధించి టార్గెట్ సెట్ చేయడం అంటారా, టార్గెట్ చేజ్ చేయడంలో కూడా ఎక్కువగా ఓపెనర్స్ రాణిస్తే మాత్రమే విన్నింగ్ పర్సంటేజ్ ఎక్కువగా ఉన్న సిచ్యువేషన్స్, అంటే మిగతా టీం అలా మనం కంపేర్ చేసే సిచ్యువేషన్స్లో లైక్ మిడిల్ ఆర్డర్, లోవర్ ఆర్డర్లో కూడా బ్యాటింగ్ చేసి గెలిపించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. బట్ SRH విషయంలో మాత్రమే పర్టికులర్గా ఓపెనింగ్ కావచ్చు, లేకపోతే ఫస్ట్ 3 బ్యాట్స్మెన్స్ వాళ్ళ మీద ఎక్కువ డిపెండ్ అవ్వాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఎందువల్ల అంటారు అసలు? సో ఐ థింక్ ఇట్ జనరలీ హ్యాపెన్స్. ఇప్పుడు మీరు లాస్ట్ టైం రాజస్థాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్ తీసుకోండి, దాంట్లో కూడా ఇనీషియల్గా వికెట్స్ పోయిన తర్వాత నితీష్ కుమార్ రెడ్డి మన తెలుగు ప్లేయర్, హీ ప్లేడ్ రియలీ వెల్, 70 odd runs స్కోర్ చేశాడు. మంచి ఎక్స్పీరియన్స్డ్ చహల్ అండ్ రవి అశ్విన్ కూడా చాలా చక్కగా హ్యాండిల్ చేశాడు. అండ్ దానికంటే ముందు ఒక కపుల్ ఆఫ్ మ్యాచెస్ కూడా బాగా ఆడాడు. సో ఆ ఇద్దరు ఓపెనర్స్ తర్వాత నెంబర్ 3లో కొంచెం ఇబ్బంది కనిపించింది. కొంచెం మార్క్రమ్ని ట్రై చేశారు, ఆ తర్వాత వేరే ప్లేయర్ని ట్రై చేశారు. అండ్ దెన్ లాస్ట్ కపుల్ ఆఫ్ మ్యాచెస్లో రాహుల్ త్రిపాఠి. సో 3 is set, 4 నితీష్ is set. ఆ తర్వాత అక్కడి వరకు వచ్చే వరకు 16 overs అలా అయిపోతున్నాయి. బట్ ఈ ఫేజ్లో ఇందాక ఐ అగ్రీ టోటలీ విత్ బోత్ ఆఫ్ దెమ్, బికాజ్ ఆ 6 ఓవర్స్లోనే సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ గెలవడమా ఓడిపోదామా అనేది 80% డిసైడ్ అయిపోతుంది. వెన్ దే బ్యాట్ వాళ్ళు ఇంకా మీరు అంతకుముందు చూడండి ఇలాంటి ఎక్స్ప్లోజివ్ స్టార్ట్స్ ఏ టీం కూడా స్టార్ట్ చేయలేదు. 6 ఓవర్స్లో క్యాన్ యూ ఇమాజిన్ 100+ రన్స్ ఏంటండి, 36 బాల్స్లో 100. అది మనకు అసలు అవుట్ ఆఫ్ ఇమాజినేషన్, అవుట్ ఆఫ్ బాక్స్ లాగా అనిపించింది. అండ్ వాళ్ళు ఆడిన ఇన్నింగ్స్ని చూసి ఆటోమేటిక్లీ వేరే టీమ్స్ కూడా అలా స్టార్ట్ చేయడం కూడా స్టార్ట్ చేశాడు. సో ఆ ఎక్స్ప్లోజివ్ స్టార్ట్ రావడం, అలానే సడన్గా వికెట్స్ పడిపోవడం, మేబీ ఐ థింక్ నెక్స్ట్ వచ్చే బ్యాటర్స్ కూడా అలాంటి ఇన్నింగ్స్ ఆడాలి, లేదంటే అది బ్యాక్ ఆఫ్ ద మైండ్ రన్ అవుతూ ఆ అప్రోచ్తో బ్యాటింగ్ చేయాలని రావడం. సో చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. జనరలీ మీరు ఇందాకనే బెస్ట్ ఎగ్జాంపుల్ లాస్ట్ టైం కూడా డేవిడ్ వార్నర్ ఉన్నప్పుడు ఒక 2 బ్యాటర్స్ మీద ఎక్కువగా డిపెండెడ్. సో ఆ మిడిల్ ఆర్డర్ని కొంచెం స్ట్రెంత్ చేయడం. అండ్ ఇంకోటి వీఆర్ ఫర్గెటింగ్ టు టాక్, ఓన్లీ 4 ఫారిన్ ప్లేయర్స్ అలవ్ కాబట్టి గ్లెన్ ఫిలిప్స్ బయట కూర్చోవాల్సి వస్తుంది, ఎడిన్ మార్క్రమ్ కూడా బయట కూర్చోవాల్సి వస్తుంది. వాళ్ళకు టోటల్ పర్చేస్ చేసినప్పుడు 8 టాప్ క్లాస్ ఫారినర్స్ని పర్చేస్ చేశారు. అండ్ ప్యాట్ కమిన్స్ కూడా వచ్చింది. అండ్ యూ హ్యావ్ మార్కో ఎన్సన్ హూ ఇస్ సిట్టింగ్. ఒక కపుల్ ఆఫ్ టైమ్స్లో మార్కో ఎన్సన్ని కూడా ట్రై చేశారు. సో ఆ టీమ్ కాంబినేషన్ని పెట్టడంలో కొంచెం ఇబ్బంది వస్తుంది. ఆ ఇబ్బంది వల్ల మిడిల్ ఆర్డర్ సటిల్గా కనిపించట్లేదు. కోల్కతా నైట్ రైడర్స్తో మ్యాచ్లో మనం SRH లోపాలన్నీ చూసాము. సో సరి చేసుకుంటుందంటారా, లేకపోతే ఉన్నటువంటి బ్యాడ్ రికార్డ్ని చెన్నైలో ఆ రికార్డ్ని కంటిన్యూ చేయొచ్చు అంటారా? రాజస్థాన్కి కూడా అంత పెద్ద రికార్డ్ ఏం లేదు, జస్ట్ 1 game బెటర్ రికార్డ్ ఉంది సన్ రైజర్స్ హైదరాబాద్తో కంపేర్ చేస్తే. సో 2 టీమ్స్ కూడా బికాస్ ఆఫ్ లక్ వచ్చిందంటారా? అంతే, 2 టీమ్స్ కూడా న్యూట్రల్ వెన్యూలో ఆడుతున్నాయి. సో న్యూట్రల్ వెన్యూస్లో ఆడుతున్నాయి కాబట్టి ఆ ప్రీవియస్ హిస్టరీ అంతా ఇట్ హ్యాస్ టు వ్యానిష్. ఎందుకంటే వాళ్ళు సన్ రైజర్స్ ఆడింది చెన్నైతో, రాజస్థాన్ ఆడింది కూడా చెన్నైతో. ఇక్కడ చెన్నై లేదు, రాజస్థాన్ అండ్ సన్ రైజర్స్ ఆడుతున్నారు, న్యూట్రల్ వెల్యూలో ఆడుతున్నారు. ఎస్, అడ్వాంటేజ్ స్పిన్నర్స్ బెటర్గా ఉన్న టీంకి డెఫినెట్గా అడ్వాంటేజ్ ఉంటుంది, మనం ఎంత కాదన్నా కూడా. బట్ ఆ లక్ ఫ్యాక్టర్ ఏదైతే ఉందో T20 క్రికెట్లో ఇట్ ప్లేస్ ఎ కీ రోల్, చాలా మేజర్ కీ రోల్ ప్లే చేస్తుంది. మీరు చాలా మ్యాచెస్ చూడండి, ఎన్నో సందర్భాల్లో ఐ జస్ట్ వాంట్ టు కోట్ అ బెస్ట్ ఎగ్జాంపుల్. 2016 వరల్డ్ కప్ ఎవరు మర్చిపోతారు, వెస్టిండీస్ ఇంగ్లాండ్ కోల్కతాలో జరిగింది. ఎవరైనా ఎక్స్పెక్ట్ చేశారా కార్లోస్ బ్రాత్వైట్ బెన్ స్టోక్స్ని అలా కొడతాడు? అక్కడ ప్యూర్ లక్ ఉండదు. ఎస్, స్కిల్ ఈస్ దేర్, బట్ ఆ టైంలో అలా కుదిరిందంటే లక్ మ్యాటర్స్. సో T20లో లక్ డెఫినెట్గా మ్యాటర్స్. రాజస్థాన్ రాయల్స్ అంటే బౌలింగ్ తప్ప రాజస్థాన్ రాయల్స్ అడ్వాంటేజెస్ ఏంటి అంటారు టీమ్కి సంబంధించి? అబ్సల్యూట్గా రాజస్థాన్కి బౌలింగ్ అడ్వాంటేజ్ ఉంది. ఇద్దరు టాప్ క్లాస్ స్పిన్నర్స్ ఉన్నారు, అండ్ ట్రెంట్ బోల్ట్ ఉన్నారు. అండ్ దెన్ మిడిల్ ఆర్డర్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది. ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే రియాన్ పరాగ్ నెంబర్ 4లో చాలా కన్సిస్టెంట్గా ఆడాడు, 500+ రన్స్ స్కోర్ చేశాడు. అండ్ జైస్వాల్
ఇన్ అండ్ అవుట్ లాగా ఫామ్లో ఉంది, ఒక సెంచరీ అయితే చేశాడు. అండ్ ఆన్ ది అదర్ సైడ్ కెప్టెన్ హిమ్సెల్ఫ్ ఈస్ కమింగ్ అప్ అండ్ టేకింగ్ దట్ రెస్పాన్సిబిలిటీ. తను కూడా రన్స్ స్కోర్ చేశాడు ఈ సీజన్లో. సంజు శాంసన్ చాలా కన్సిస్టెంట్గా విత్ ఏ హెల్దీ స్ట్రైక్ రేట్, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ సబ్జెక్ట్ టు కరెక్షన్ 140 స్ట్రైక్ రేట్తో అనుకుంటా. సో మీకు అక్కడ మిడిల్ ఆర్డర్ సెటిల్గా కనిపిస్తుంది. హెట్మైర్ ఉన్నాడు, చాలా బాగా ఆడుతున్నాడు. ఇఫ్ రిక్వైర్డ్ అశ్విన్ కూడా బ్యాటింగ్ చేయగలడు, జురైల్ కూడా బ్యాటింగ్ చేయగలడు. ఒక ఇన్నింగ్స్లో ఐ థింక్ వాళ్ళ ఇన్నింగ్స్ సరిగా జరగనప్పుడు కెప్టెన్తో పాటు కలిసి జురైల్ హస్ ప్లేడ్ ఏ కీ రోల్ ఇన్ దట్ గేమ్. సో సటిల్గా ఉంది, చాలా బ్యాలెన్స్డ్గా ఉంది. వీళ్ళు ఎప్పుడైతే ఈ సీజన్లో ఆప్షన్లో పర్చేస్ చేసినప్పుడే ఫస్ట్ థింగ్ ఏదైనా బ్యాలెన్స్డ్గా ఉన్న టీం ఏంటంటే ఎవరిని అడిగినా అవుట్ ఆఫ్ 10 8 విల్ యాక్సెప్ట్ దట్ రాజస్థాన్ చాలా బ్యాలెన్స్డ్గా ఉందని. అండ్ దానికి తగ్గట్టే వాళ్ళు ఆడారు. సో టాప్ ఆర్డర్ ఈస్ లుకింగ్ స్ట్రాంగ్, మిడిల్ ఆర్డర్ బాగుంది, స్పిన్నర్స్ బాగున్నారు, ఫాస్ట్ బౌలర్స్ బాగున్నారు. ట్రెండ్ బోల్డ్ ఇనీషియల్గా మీకు బ్రేక్ త్రూస్ ఇస్తున్నాడు. సో ఇంకా అంతకంటే ఇంకేం కావాలి. వాట్ అబౌట్ ద సంజు శాంసన్ కెప్టెన్సీ? అబ్సల్యూట్లీ అమేజింగ్. తన క్యాప్టెన్సీలో ఆల్రెడీ అంతకుముందు ఒకసారి ఫైనల్కి వచ్చి ఓడిపోయారు. అండ్ ఇంతాక ఐ థింక్ జగన్నాథ్ సార్ అనుకుంటా మెన్షన్ చేశాడు, హీఈస్ గెటింగ్ ద టీమ్ టుగెదర్. ఎందుకంటే మీరు సంజు శాంసన్ని ఒకసారి తన ఏజ్ని మీరు జాస్ బట్లర్ తీసుకోండి, మీరు రవి అశ్విన్ని తీసుకోండి, లేదంటే వేరే సీనియర్ ప్లేయర్స్ అంత ఈజీ ఉండదు హ్యాండ్లింగ్ సీనియర్స్ వెన్ ద క్యాప్టెన్ ఈజ్ అ జూనియర్ అండ్ ప్లేయింగ్ దిస్ కైండ్ ఆఫ్ ఫ్రాంచైజీ లీగ్. వరల్డ్లోనే ది బెస్ట్ ఫ్రాంచైజీ లీగ్ క్రికెట్లో. సో హీఈస్ అబ్సల్యూట్లీ హ్యాండింగ్ ఇట్ రియలీ వెల్. మాట్లాడదాం. రైట్, గీతాచార్య గారు. సో సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ రెండు కూడా ఇప్పటి వరకు క్వాలిఫైయర్ 2 వరకు వచ్చాయంటే చాలా బ్యాలెన్స్డ్గా ఉండబట్టే వచ్చాయనేటువంటి మాట. చెన్నై పిచ్లో ఈ రెండింటికి విజయ అవకాశాలు ఏ విధంగా ఉంటాయి? ఏ సిచ్యువేషన్స్ కీ రోల్ ప్లే చేసే అవకాశం ఉంటుందంటారు ఈ రెండు టీంల విషయంలో? మ్యాచ్ మొత్తాన్ని చాలా వరకు డిసైడ్ చేస్తుంది. ఇకపోతే ఇక్కడ నేను ఇందాక చెప్పినట్టుగా రాజస్థాన్ రాయల్స్ వాళ్ళకి చాలా పెద్ద అడ్వాంటేజ్ అంటే దే హావ్ వరల్డ్ క్లాస్ స్పిన్నర్స్. అటు యుజవేంద్ర చహల్ చూసినా సరే వరల్డ్ లో వన్ ఆఫ్ ద టాప్ T20 స్పిన్నర్స్ అన్నమాట లిమిటెడ్ ఓవర్స్ లో, హై వికెట్ టేకింగ్ బాల్ రన్స్ ఎక్కువ ఇచ్చిన వాడు. అట్లాగే అశ్విన్ వచ్చేసరికి ఏ మూమెంట్ అయినా సరే మ్యాచ్ తన గ్రిప్ లో తెచ్చుకుంటాడు. ఉదాహరణగా మన ఆర్సీబీ మీద పెద్ద బౌండరీ వైపు బాల్స్ వేసి వాళ్ళ దగ్గర 4 ఓవర్లో 19 పరుగులు 2 వికెట్ తీసాడు. సామాన్య విషయం కదా. స్ట్రాటజీని అంటే ఒక సెట్ ఆఫ్ బౌలర్స్ లో పర్టికులర్ వికెట్ టేకింగ్ బౌలర్స్ ని, కంటైనింగ్ బౌలర్స్ ని, సీనియర్ ఇంపార్టెంట్ బౌలర్స్ ని లాంగ్ బౌండరీ ఉండే ఎండు వైపు నుంచి వెయిట్ చేయనట్టుగా ప్రోత్సాహం ఇచ్చి కెప్టెన్ కి చెప్పిన స్ట్రాటజీ ఇచ్చినప్పుడు అశ్విన్ లేదు అని చాలా అద్భుతంగా చేసి ఆ వికెట్ తీశాడు. వీళ్ళిద్దరూ వీళ్ళతో పాటు కేశవ మహారాజు కూడా ఒకవేళ వాళ్ళ ఇంపాక్ట్ ప్లేయర్ గా తెచ్చుకునే అవకాశం ఉంటే కాక చాలా వరకు రాజస్థాన్ రాయల్స్ అనుకూలంగా ఉంటుంది. కానీ రాజస్థాన్ రాయల్స్ ఉన్న ఇబ్బందికరమైన రికార్డ్ ఏంటంటే వాళ్ళ కెప్టెన్ అయినా సరే వాళ్ళైనా సరే లీగ్ లో స్టార్టింగ్ స్టేజ్ లో ఎంత బాగా ఆడతారో నెక్స్ట్ వచ్చేసరికి అట్టే ఫెయిల్ అయిపోతారు. దాదాపు 2017-18 నుంచి కూడా చూస్తున్నాము. రాజస్థాన్ రాయల్స్ ప్రతిసారి మొదటి 7-8 లీగ్ మ్యాచ్లు వచ్చారు 5-6 గెలుస్తారు. ఇంకా తర్వాత వాళ్ళకి నిలబడిపోతుంది. మరి వరుసగా 4 మ్యాచ్లు పోవడం లాస్ట్ బిఫోర్ ద ప్లే ఆఫ్ మ్యాచ్ వచ్చేసరికి వాళ్ళకి కంప్లీట్ గా జట్టుకు విజయం అన్నమాట ఈ మ్యాచ్ లో లేకపోవడం అనేది వాళ్ళకి చాలా ఇబ్బంది పెట్టింది. కానీ బెంగళూరు మీద ఏదో విధంగా గట్టెక్కారు. కానీ ఇప్పుడు కనుక చెన్నై పిచ్ ని వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్ ని వాటిని యూజ్ చేసుకుంటే వాళ్ళకి చాలా పెద్ద అడ్వాంటేజ్. కానీ ఇప్పుడు మన సంజు శాంసన్ కి ప్యాట్ కమిన్స్ కి మధ్య ఉన్న డిఫరెన్స్ ఎక్కడ వస్తుంది అంటే ప్యాట్ కమిన్స్ స్టీల్ నెర్వ్స్ అంటారు, నెర్వ్స్ ఆఫ్ స్టీల్ అని చెప్పి, అంటే రాళ్ళలాగా ఉంది. అసలు ఆలోచన కూడా ఎక్కడ ఏ పద్ధతి తేడా రాదు. కాబట్టి చూడండి ప్రపంచ కప్ లో దాదాపుగా అన్ని మ్యాచ్ల్లోనూ పెద్దగా రానిదలిపోయినా కరెక్ట్ గా వరల్డ్ కప్ ఫైనల్ కి రాగానే ఆ మ్యాచ్ లో కీలకమైన పాత్ర పోషించాడు. అట్లాగే 277 మ్యాచ్ లో కూడా ముంబై వాళ్ళకి రోహిత్ శర్మ బ్రహ్మాండంగా ఆడుతున్న సందర్భంలో కూడా అతను నటరాజును వాళ్ళిద్దరూ కలిసి ఒక స్ట్రాటజిక్ గా వాళ్ళ బౌలింగ్ ని వేసేసి రన్ రేట్ తగ్గించేశారు. కొన్ని సందర్భాల్లో ఒక 2 పరుగులు 5 పరుగులు 6 పరుగులు అట్లా ఇస్తూ వాళ్ళకి రిక్వైర్డ్ రన్ రేట్ బాగా పెరిగేందుకు చూశాడు. అంటే అతను మొదటి 2 ఓవర్లో పరుగులు ఇచ్చేసినాడు అని చెప్పినా సరే మనకి ప్యాట్ కమిన్స్ విషయంలో భయపడలేదు. లాస్ట్ 1 ఓవర్లో గట్టిగా 3 వికెట్లు కొట్టేస్తాడు. అతనికి అది ఎందుకు వచ్చిందంటే అది అతను ఉన్న ఎక్స్పీరియన్స్ తో పాటు స్కిల్స్ అనమాట. వరల్డ్ లోనే నెంబర్ 1 నెక్స్ట్ బౌలర్ అంటే సామాన్యం కాదు. దాదాపుగా మన మాల్కమ్ మార్షల్, కర్టీ ఆంబ్రోస్ లేని వాళ్ళతో మనం పోల్చొచ్చు. అంత ట్రాక్ రికార్డ్ కానివ్వండి, అంత స్కిల్స్ కానీ ఉన్నాయి. సో ఆ స్కిల్ కి ఒక కెప్టెన్సీ ఆక్యుపెంట్ కూడా మంచి క్రికెటింగ్ బ్యాక్ కావడం వల్ల అతను కెప్టెన్ పరంగా అడ్వాంటేజ్ అవుతుంది. కానీ కెప్టెన్ పరంగా అడ్వాంటేజ్ కావాలన్నా వాళ్ళు దాన్ని బాగా ఉపయోగించుకోవాలన్నా ఎక్కడైతే ఉంటుందంటే ఆ మ్యాచ్ సిచ్యువేషన్ ఏ విధంగా వస్తుంది అన్న దాన్ని బట్టే ఉంటుంది. వీళ్ళకి ఓపెనర్స్ కనుక బ్రహ్మాండమైన టార్గెట్ ఇచ్చేశారు అంటే మొదటి 6 ఓవర్లో 80 దాకా కొట్టగలిగారంటే మిగతా 10 ఓవర్లో 100 కొట్టినా సరే ప్యాట్ కమిన్స్ గెలిపించేందుకు వాళ్ళకి చాలా అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే
బాల్ కన్నా కాస్త గ్రిప్ అయితే మంచి కట్టర్స్ లాంటివి వేసిన కూడా బౌలర్స్ ఉన్నారు వాళ్ళకి. ఇకపోతే రాజస్థాన్ రాయల్స్ వాళ్ళకి వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ చేసినా సెకండ్ బ్యాటింగ్ చేసినా వాళ్ళకి కావాల్సి ఒకటే పిచ్ గ్రిప్ అవ్వాలి. పిచ్ గ్రిప్ అయింది అంటే మనకు ఇంకా మనం రాజస్థాన్ రాయల్స్ విజయం విషయంలో ఏమాత్రం అప్పుడప్పుడు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. 100% వాళ్ళకి గెలిచే అవకాశాలు ఉంటాయి. ఎస్ రైట్, మాట్లాడదాం దీనికి సంబంధించి. ఎస్ జగన్నాథ్ గారు, బోత్ టీమ్స్ కూడా మిడిల్ ఆర్డర్ అనేది చాలా క్రూషియల్గా ఉన్నటువంటి సిచ్యువేషన్. అంటే ఓపెనింగ్ ఫెయిల్ అవ్వడం అంటారా, లేకపోతే టార్గెట్ చేసింగ్లో మిడిల్ ఆర్డర్ కూడా ఒక్కొక్కసారి టీమ్స్ని గెలిపించినటువంటి సిచ్యువేషన్. ఇటు సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రెండు కూడా చూసుకుంటే మిడిల్ ఆర్డర్ విషయంలో ఏమైనా చేంజెస్ కనపడేటువంటి ఛాన్సెస్ ఉన్నాయంటారా? రాకేష్ చెప్పినట్టు రాజస్థాన్ వెల్ బ్యాలెన్స్ టీమ్. ఆ విషయంలో ఇన్ ద మిడిల్ ఆర్డర్ ఈజ్ మోర్ స్టేబుల్ అనమాట వాళ్ళు మన ఎస్ఆర్హెచ్ కన్నా. ఏంటంటే వాళ్ళకి రియాన్ పరాగ్ ఉన్నాడు, హిట్మేర్ ఉన్నారు, హిట్మేర్ లాస్ట్లో వచ్చి కొడతాడు. సేమ్ టైం మన మోస్ట్ ఇంపార్టెంట్ మన ఇక్కడ ఓపెనర్స్ ఫెయిల్ అవుతే ఇన్ కేస్ యాజ్ నితీష్ రెడ్డి చెప్పాడు, హీ టేక్స్ ద చార్జ్ ఆఫ్ ఏ వాట్ సే యాంకర్ రోల్ తీసుకుంటారు అనమాట. బికాస్ ఆయన ఒక సైడ్ ఉండి లాస్ట్ లో 10th ఓవర్ నుంచి ఆయన కొడతారు అనమాట. దట్ ఈస్ ది ప్లాన్ ఆఫ్ ది ఎస్ఆర్హెచ్. ఎప్పటితో ద ఓపెనర్స్ గెట్ అవుట్ చీప్లీ. నితీష్ రోల్ ఏంటంటే 10 overs దాకా హీల్ బి ఇన్ వన్ సైడ్ అండ్ కీప్ రొటేటింగ్ ద స్ట్రైక్ అనమాట. ఫోర్స్ మధ్యలో కొట్టి ఆ స్కోర్. సో నితీష్ రోల్ బికమ్స్ మన చాలా క్రూషియల్ అనమాట. మనం గమనించండి, క్లాసన్ కొన్ని ఇన్నింగ్స్ లో ఫెయిల్ అన్నాడు, బట్ లాస్ట్ ఫ్యూ మ్యాచెస్ హస్ కమ్ బ్యాక్ టు ఫార్మ్ అండ్ దట్ ఈస్ వెరీ క్రూషియల్ బికాస్ ఆయన చాలా పెద్ద ఫ్యాక్టర్ మన ఎస్ఆర్హెచ్ కి. అలా అయితే హిట్మారిగా పరాగు రాజస్థాన్ రాయల్స్ ఉన్నారు. అలాగే క్లాసన్ హ్యాస్ బీన్ వన్ ద బిగ్గెస్ట్ హిట్టర్స్. క్లాసన్ what you call it, Klaasen, Head and Abhishek have shown the big hitting skills. Hitting ప్రతి వాడు కొట్టలేడు ఆ సిక్సెస్. ఇట్ నీడ్స్ దట్ సిక్సెస్, ఇట్ నీడ్స్ దట్ స్కిల్స్ మాట. ఆ స్కిల్స్ లో క్లాసన్ ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హిటర్ ఆఫ్ ది బాల్ మాట. అండ్ బాల్ కొట్టంటే పెవిలియన్ వస్తుంది, అది చాలా దూరం వెళ్తుంది, మీద వెళ్తుంది, అండ్ ఇట్ బ్రింగ్స్ మాక్సిమం నెంబర్ ఆఫ్ సిక్సెస్. సో క్లాసన్ చాలా పెద్ద రోల్ ఉన్నది ఇక్కడ. క్లాసన్ అండ్ నితేష్ మిడిల్ ఆర్డర్ పట్టుకొని ఉంటే ఎస్ఆర్హెచ్ ఇస్ వెరీ గుడ్. బికాస్ మీరు ఒకటి గమనించి, ఎస్ఆర్హెచ్ హ్యాస్ టు ఫేస్ ఆన్ ద బెస్ట్ స్పిన్ అటాక్ ఆఫ్ ద వరల్డ్ అశ్విన్ సెకండ్ ఫేజ్ ఆఫ్ హిస్ ఐపీఎల్ లో చూడండి, ఆయన అన్ని వేరియేషన్ తెస్తున్నాడు. ఆయన he could bring the variation, the batter in trouble because he is an experienced bowler. Yes, Chahal last match lo meer chusarante and 62 runs icharu and dantlo andaru 6 kottaru, but Chahal suppose the ball grips or the pitch, so he'll be a very crucial factor and a lovely battle, ante manchi battle chuskochu between Klaasen and Chahal because last match lo Klaasen Chahal ni chala 6 kottaru. Chahal revenge mood lo undochu. Then సో ఈ విషయంలో మీరు చూసారంటే మనకి క్లాసన్, నితీష్ హ్యావ్ టు ప్లే ఎ వెరీ క్రూషియల్ రోల్ మన ఎస్ఆర్హెచ్ ఈ క్వాలిఫైడ్ టూర్. ఏంటంటే వాళ్ళు ఇన్ కేస్ ఓపెనర్స్ ఫెయిల్ అంటే దే ఆర్ టు వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ ఇన్ ఎస్ఆర్హెచ్ ఫార్చ్యూన్స్. ఎస్, బ్యాటింగ్ క్లాసన్ బ్యాటింగ్ ఆర్డర్కి సంబంధించి కూడా ఒక ఇంత ఆలోచించేటువంటి పరిస్థితి. 1 డౌన్లో వస్తుందంటే బాగుంటుంది అనేటువంటి వాళ్ళు కొంతమంది అయితే, లేదు 3rd డౌన్ ఆర్ 4th డౌన్లో వస్తేనే బాగుంటుంది టార్గెట్ సెట్ చేసినప్పుడు కానీ, లేకపోతే టాప్ ఆర్డర్ ఫెయిల్ అయినప్పుడు కానీ అనేటువంటి మాట. క్లాసన్ బ్యాటింగ్ ఆర్డర్కి సంబంధించి ఏం చెప్తారు మీరు? బ్యాటింగ్ ఆర్డర్ సేమ్ ఉంటుంది అంటే ఎస్ఆర్హెచ్ డిపెండెంట్ బికాస్ నితీష్ రోల్ హ్యాస్ బిన్ డిఫైన్డ్. లాస్ట్ టైం ఏంటి ఆయన చెప్పారు, లాస్ట్ టైం he never got the opportunity to bat మాట. ఈ ఏడాదికి ఆయనకి ఒక టాస్క్ ఇచ్చారు, బాబు నువ్వు ఇలా ఆడితే వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు మంచి స్టార్ట్ ఇస్తే నువ్వు మళ్ళీ మంచిగా కొట్టు. సపోజ్ వాళ్ళు తొందరగా అవుట్ అయిపోతే నీ రోల్ అంటే 10th over 11th over దాకా ఉండి మంచిగా మెల్లిగా యాంకర్ రోల్ తీసుకొని దాన్ని కొట్టు. సో దెర్ బి నో చేంజ్ ఇన్ బ్యాటింగ్. ఓన్లీ థింగ్ యాజ్ రాకేష్ said, why not give a chance to Glenn Phillips? He had a very good season against Bangladesh or some other team which came to New Zealand. And bowling కూడా చేస్తారు, bowling గా మంచి వికెట్ కూడా తీసుకుంటారు. In case want a big hitter, I think Makram అంత సక్సెస్ అవ్వలేదు ఈ సీజన్ లో. మీరు చూసారంటే ఆయన రికార్డు. I think Glenn Phillips should be given a chance. ఆయన ఛాన్స్ ఇస్తే he can bring the stability in the middle order. Same time bowling గా సర్ప్రైజ్ చేయొచ్చు. He can take 1 or 2 wickets in that Chennai wicket. Yes, right. Yes, రాకేష్ గారు, జగన్నాథ్ గారు చెప్పినట్టుగా ఆల్రౌండర్స్ విషయంలో రెండు టీమ్స్ కూడా ఎందుకు చేస్తున్నాయి, ఐదర్ బ్యాటింగ్ ఆర్ బౌలర్స్ ఆర్ బ్యాట్స్మెన్స్, వీళ్ళ మీద బేస్ అవుతున్నారు తప్ప ఆల్రౌండర్స్ మీద కూడా మనం కొంచెం దృష్టి పెడితే బాగుంటుంది అనేటువంటి మాట. ఎలాంటి ఐ థింక్ ఎప్పుడైతే ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ అనేది వచ్చిందో ఆల్రౌండర్స్ రోల్ అనేది కంప్లీట్గా తగ్గిపోయింది. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఇప్పుడు మీకు ఇంపాక్ట్ రూల్ వచ్చింది, యూ కెన్ యాక్చువల్లీ ప్లే 12 players. 12 players వచ్చినప్పుడు
మీరు బ్యాటింగ్లో ఫెయిల్ అయితే బ్యాటర్ని యూజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ బ్యాటింగ్ చేసి చక్కగా బ్యాటింగ్ చేస్తే ఆ బ్యాటర్ని కూర్చోబెట్టి ఇంకొక స్పిన్నర్ను ఫాస్ట్ బౌలర్ని వాడుకోవచ్చు. దట్ ఈస్ వాట్ SRH ఈస్ ఫాలోయింగ్ యాక్చువల్లీ. ట్రావిస్ హెడ్ ఇన్ సన్ రైజర్స్ అది వర్కౌట్ అవుతుందా అంటే మీరు అడిగిన దానికి ఈ ఇంపాక్ట్ ప్లేయర్ టీమ్స్కి వర్కౌట్ అవుతుంది, కానీ ఆల్రౌండర్స్ రోల్ అనేది కంప్లీట్గా తీసి పడేసారు. ఆల్రౌండర్స్ అనే వాళ్ళే లేకుండా పోయారు. ఇప్పుడు మీరు చూడండి, దెర్ ఈస్ వాషింగ్టన్ సుందర్, అసలు ఏడు ఎక్కడ పోయింది అనే ఫీల్ వస్తుంది. వాషింగ్టన్ సుందర్ ఈజ్ అ వెరీ గుడ్ ప్లేయర్, బట్ వాషింగ్టన్ సుందర్ టీంలో ఛాన్స్ రావట్లేదు. ఇట్ ఈస్ ప్యూర్లీ బికాస్ ఆఫ్ దిస్ ఇంపాక్ట్ ప్లేయర్. అండ్ రోహిత్ శర్మ కూడా చెప్పాడు దిస్ ఈస్ నాట్ రియలీ హెల్పింగ్ అని చెప్పి. ఈవెన్ ఐ విల్ అగ్రీ విత్ రోహిత్ శర్మ అని విరాట్ కోహ్లీ కూడా చెప్పడం. అండ్ ఇప్పుడు ప్లేయర్స్ ఆర్ కమింగ్ అవుట్ బికాజ్ ఫ్యూచర్లో చూస్తే ఎస్పెషల్లీ ఈ లీగ్లో అట్లీస్ట్ ఆల్రౌండర్స్కి అసలు వాల్యూ లేకుండా పోయింది. దట్ ఈస్ ద ఓన్లీ మెయిన్ రీజన్ ఆల్రౌండర్స్ మీద ఎందుకు టీమ్స్ కాన్సన్ట్రేట్ చేయట్లేదు అంటే. అండ్ జై షా సెక్రటరీ కూడా చెప్పడం చూసాం, నెక్స్ట్ మీటింగ్లో విల్ డెఫినెట్లీ డిస్కస్ అబౌట్ దిస్ ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ అని. సో ఇప్పుడు ఈ రెండు టీమ్స్ కూడా ఒకవేళ తీసుకోవాలనుకుంటే ఫిలిప్స్ కావచ్చు, లేకపోతే రాజస్థాన్ సైడ్ కూడా ఉన్నటువంటి వాషింగ్టన్ సుందర్, వాషింగ్టన్ సుందర్ సన్ రైజర్స్ సారీ. సో ఈ ఆల్రౌండర్స్ విషయంలో రెండు టీమ్స్ కూడా ఒక డెసిషన్ ఏమైనా తీసుకునే ఛాన్సెస్ ఉంటాయి? డెసిషన్ అని ఏం లేదు, వాళ్ళకి చాయిస్ ఉంది, ఆప్షన్ ఉంది వాళ్ళ దగ్గర. యూ డోంట్ నీడ్ టు ప్లే ఆల్రౌండర్, అది క్లియర్ గా వాళ్ళ ముందు కనిపిస్తుంది. బికాస్ ఇంపాక్ట్ ప్లేయర్ ఉంది కాబట్టి వాళ్ళు ఫోకస్ చేయట్లేదు. ఒకటి ఫోకస్ చేయరు, ఎందుకు చేస్తారు? మీకు ఆప్షన్ ఉన్నప్పుడు యూ డోంట్ నీడ్ టు గెట్ దట్ ఆల్రౌండర్. ఎలాంటి ఆల్రౌండర్ కావాలి? లైక్ లిటరలీ హీ టూ మచ్ ఇంపాక్ట్. లైక్ హార్దిక్ పాండే క్యాప్టెన్ ఉన్నాడు, ఈజ్ అన్ ఆల్రౌండర్, హీ హ్యాస్ టు ప్లే, దర్ ఇస్ నో ఆప్షన్. అలా ఉండి లేదు అని అంటే ఇంకా మీకు 100కి 200% ఇచ్చే ఆల్రౌండర్ ఉంటేనే మీకు టీంలో ఛాన్స్ ఉంటుంది. అదర్వైజ్ యూ షుడ్ హ్యావ్ వన్ ప్రైమరీ స్కిల్. బౌలర్ అయితే బౌలర్, బ్యాటర్ అయితే బ్యాటర్ లాగా తయారైంది ఓన్లీ టు దిస్ IPL. మరి ఇప్పుడు వచ్చే T20 వరల్డ్ కప్ లో చూడండి, దెన్ అగైన్ ఆల్రౌండర్స్ విల్ ప్లే క్రూషియల్ రోల్. ఇప్పుడు KKR లో చూడండి, సునీల్ నరైన్ ఆల్రౌండర్, దే క్రియేట్ లాట్ ఆఫ్ ఇంపాక్ట్. ఆండ్రూ రసెల్ హీ క్రియేట్స్ లాట్ ఆఫ్ ఇంపాక్ట్. అండ్ ఈ సీజన్ లో he has performed with the bat and ball. Generally మనం ఏదో ఒక దాంట్లోనే చూస్తాం రసల్. ఎవ్రీ టైమ్ హీస్ అన్ ఇంజురీ ప్రోన్ ప్లేయర్. లాస్ట్ సీజన్ లో పెద్దగా బౌలింగ్ చూడం, ఒక ఓవర్ 2 ఓవర్లు వేస్తాడు, దెన్ హీ పుల్స్ హిస్ బ్యాక్ అండ్ హీ డజంట్ బౌల్. సో అలాంటి ఎక్స్ట్రాడినరీ ఇంపాక్ట్ ఇంకా ఖచ్చితంగా తను ప్లేయింగ్ 11లో ఉండాల్సిందే అనే ఇలాంటి ప్లేయర్స్ అయితేనే దే విల్ బి ఇన్ ద ప్లేయింగ్ 11. అదర్వైజ్ మీకు ఆ ఆప్షన్ ఉంది, హ్యాపీగా చూస్ చేసుకుంటున్నారు కోచెస్. ఓకే, యూ సిట్, ఐ కెన్ బ్రింగ్ ఎ బ్యాటర్, నువ్వు వెళ్ళిపోయి కూర్చో. హెడ్ తో అదే కదా చేసేది, హెడ్ ని బ్యాటింగ్ చేపిస్తున్నారు, ఈస్ గోయింగ్ అండ్ సిట్టింగ్ ఇన్ ద డగ్ అవుట్ సెకండ్ ఇన్నింగ్స్ లో. ఫీల్డింగ్ సైడ్ రెండు టీమ్స్ బలాబలాలు ఏంటి అసలు, బలహీనత? ఫీల్డింగ్ ఐ థింక్ T20లో ఎక్స్ట్రాడినరీ ఉంది. ఎక్కడో అడపదడప ఫీల్డర్స్ కొద్దిగా అప్ టు ద మార్క్ 100% లేరు. అదర్వైజ్ యూ హ్యావ్ అన్ని టీమ్స్లో ఫీల్డింగ్ యూనిట్ బాగానే ఉంది. బికాస్ ఫీల్డింగ్ హ్యాస్ టు బి ద మేజర్ స్కిల్ అయిపోయింది. ఒకప్పుడు మీరు 10 years 15 years బ్యాక్ వెళ్ళిపోండి, ఫాస్ట్ బౌలర్స్ బౌలింగ్ చేసి థర్డ్ మ్యాన్ ఫైన్ లెగ్ లో ఉంటుండే. ఇప్పుడు అట్లా లేదు. థర్డ్ మ్యాన్ ఫైన్ లెగ్ లో ఉండే బౌలర్స్ కూడా యూ హ్యావ్ టు హ్యావ్ దట్ ఫీల్డింగ్ స్కిల్. మీరు ప్రాక్టీస్ లో 200 క్యాచెస్ పట్టాల్సిందే, గ్రౌండ్ ఫీల్డింగ్ ప్రాక్టీస్ చేయాల్సిందే. అదర్వైజ్ యూ డోంట్ హ్యావ్ ప్లేస్ ఇన్ ద టీమ్. అట్లా అంత ఫాస్ట్ క్రికెట్ వచ్చింది కాబట్టి. చెన్నై పిచ్ రాజస్థాన్ టీమ్ కండిషన్స్ కి అనుకూలమా, సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్ కి అనుకూలం అంటారా? అబ్సల్యూట్లీ, వితౌట్ ఎనీ డౌట్ రాజస్థాన్ కి అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే ఇద్దరు వరల్డ్ క్లాస్ స్పిన్నర్స్ ఉన్నారు. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ అశ్విన్ వచ్చేది కూడా అక్కడ నుండే, చెన్నై నుంచే. హీ హస్ ప్లేడ్ హోల్ ఆఫ్ హిస్ కెరియర్ అక్కడ నుంచే. చెపాక్లో అణువు తెలుసు తనకు. ఏ ఎండ్ నుంచి బౌలింగ్ చేస్తే టర్న్ ఎక్కువ ఉంటుంది, ఏ ఎండ్ నుంచి బౌలింగ్ చేస్తే గ్రౌండ్కి డైమెన్షన్స్ ఎక్కడ ఉంటాయి, ఏ ఎండ్లో బౌన్స్ ఎక్కువ ఉంటుంది, ఏ ఎండ్లో లో ఎక్కువ ఉంటుంది, ఏ యాంగిల్లో టర్న్ అవుతుంది. హీ నోస్ ఎవ్రీథింగ్. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ హీస్ అన్ ఇంటెలిజెంట్ క్రికెటర్. సో ఆబ్వియస్గా రాజస్థాన్కే ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుంది. అండ్ సన్ రైజర్స్ ఈస్ డెఫినెట్లీ హ్యావింగ్ ప్రాబ్లమ్ విత్ ద స్పిన్. రాజస్థాన్ రాయల్స్ ఓపెనింగ్కి సంబంధించి ఏం చెప్తారు మీరు? ఓపెనింగ్ వీళ్ళు దే ఆర్ మిస్సింగ్. లాస్టింగ్ ఓపెనింగ్ అయితే ఎక్స్పెక్ట్ పెద్దగా లేదు. ఐ మీన్ సన్ రైజర్స్ ఇచ్చిన స్టార్ట్ ని దాన్ని చూసి మనందరం అన్ని టీమ్స్ అలానే ఆడాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. బట్ ఇట్ వోంట్ హ్యాపెన్. ఎవ్రీ డే కూడా జరగదు. మీరు సన్ రైజర్స్ ప్రతి మ్యాచ్ లో అలా ఆడలేదు. లాస్ట్ మ్యాచ్ తీసుకోండి, కంప్లీట్ గా ఐ మీన్ వీ కాంట్ యూజ్ దిస్ వర్డ్, బట్ అట్టర్ ఫ్లాప్ అయిందని చెప్పాలి. బట్ వేరేస్ వీళ్ళ విషయానికి వస్తే జైస్వాల్, యా హీఈస్ ప్లేయింగ్ వెల్. వాళ్ళకి జాస్ బట్లర్ లేడు, బట్ ఇన్ ప్లేస్ ఆఫ్ హిమ్ ద అదర్ ఇంగ్లీష్ మ్యాన్ హీఈస్ ఆల్సో ప్లేయింగ్ వెల్. సో వాళ్ళు పెద్దగా లైక్ ఎక్స్ప్లోజివ్ క్రాకింగ్ స్టార్ట్స్ ఇవ్వకున్నా కూడా కన్సిస్టెంట్గా ఇస్తున్నారు. సో ఈ రెండు టీమ్స్ కూడా పర్టికులర్గా ఒక బిగ్ డెసిషన్ అనొచ్చా, లేకపోతే బిగ్ చేంజ్ అనొచ్చా? టీమ్స్ ఒక బిగ్ చేంజెస్ చేయాలి అని అంటే ప్రయోగాత్మకమా, లేకపోతే ఇతరత్ర ఏదైనా కావచ్చు. సో ఫారినర్స్ విషయంలో కావచ్చు, ఇదంతా కూడా ఈ రెండు టీమ్స్ ఒకవేళ బిగ్ చేంజెస్, బిగ్ డెసిషన్స్ తీసుకుంటే
ఏమేమి ఉంటాయంటారు కూడా? ఐ డోంట్ థింక్ రాజస్థాన్ ఎలాంటి చేంజెస్తో వెళ్ళదు, ఎందుకంటే పిచ్ ఎవ్రీథింగ్ ఈజ్ టువర్డ్స్ దెమ్. సన్ రైజర్స్ విషయానికి వస్తేనే ఇంకొంచెం ఏమైనా బ్యాటింగ్ స్ట్రాంగ్ చేయాలి అని అనుకుంటే, బికాజ్ విజయకాంత్ అంత ఇంప్రెసివ్ లేడు. ఎస్, తను ఇట్ ఈస్ టూ ఎర్లీ టు కమెంట్, ఎందుకంటే తను ఆడింది జస్ట్ 3 matches. ఫస్ట్ మ్యాచ్లో వికెట్ లేకున్నా హీ బౌల్డ్ వెల్ విత్ ఎ గుడ్ ఎకానమీ. సో తనని కాకుండా వేరే ఒక బ్యాటర్ని తీసుకొచ్చి మయాంక్ మార్కండేని యూజ్ లైక్ రీప్లేస్మెంట్ లాగా, ఇద్దరు లెగ్ స్పిన్నర్స్ కాబట్టి చేంజ్ చేస్తే సన్ రైజర్స్ ఏమైనా ఆ విషయాన్ని కన్సిడరేషన్లో పెట్టుకొని చేంజ్ చేయొచ్చు. అదర్వైజ్ రెండు టీమ్స్ ఎలాంటి చేంజెస్ చేయకుండానే వస్తాయి అనిపిస్తుంది. చేంజ్ అయితే సన్ రైజర్స్లో, దీంట్లో ఆర్ఆర్లో అయితే నో చేంజ్. సో ఫాస్ట్ బౌలింగ్ విషయంలో ఏమైనా సన్ రైజర్స్ హైదరాబాద్ చేంజెస్ ఉంటాయంటారు? నటరాజన్ ఈస్ బౌలింగ్ వెల్, అండ్ దెన్ భువనేశ్వర్ కుమార్ కూడా బాగానే వేస్తున్నాడు, అండ్ ప్యాట్ కమిన్స్ ఉండనే ఉన్నాడు. సో వాళ్ళకి పెద్దగా ఇబ్బంది లేదు, డిఫెండ్ చేయగలరంటారు. ఎస్, రైట్, మాట్లాడదాం. గీతాచార్య గారు, ఫైనల్గా ఈ రెండు టీమ్స్కి సంబంధించి బలాబలాలు బలహీనతల సంగతి పక్కన పెడితే లక్ అనేది కూడా ఒక కీ ఫ్యాక్టర్ అనేటువంటి మాట. రాజస్థాన్ రాయల్స్కే కంప్లీట్గా అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా లక్ అనేది కీ ఫ్యాక్టర్ కదా. ఉన్నట్టుండి ఒకవేళ రానిచ్చే సన్ రైజర్స్ హైదరాబాద్ కూడా బిగ్ ఛాన్సెస్ ఏమైనా ఉంటాయా అనేటువంటి ఒక క్వశ్చన్, ఏం చెప్తారు మీరు? భువనేశ్వర్ కుమార్, హెన్రిక్ క్లాసన్ వాళ్ళకి డార్క్ హార్సెస్ అండి. హెన్రిక్ క్లాసన్ కానీ మిడిల్ ఆర్డర్ లో బాగా ఆడాడంటే, ఒకవేళ ఓపెనింగ్ బాగుండి హెన్రిక్ క్లాసన్ బాగా మిడిల్ ఆర్డర్ లో ఆడారు అంటే కనుక ఇంకా ఎలాంటి బౌలర్లు ఉన్నాడో ఎవరైనా చేయలేదు. ఎందుకంటే క్లాసన్ అయితే గుడ్ స్పిన్ హిట్టర్ అండ్ ఆల్సో వెరీ గుడ్ ఫాస్ట్ బౌలింగ్ హిట్టర్, పేస్ హిట్టర్. సపోజ్ లెఫ్ట్ ఫీల్డ్ చాయిస్ వచ్చేసరికి అంటే రాజస్థాన్ రాయల్స్ మీ గోవింద్ అశ్విన్ అనేది ఓపెనర్, ఒక యాంకరింగ్ ఓపెనింగ్ కింద పెట్టుకుంటే ఒక అవకాశం ఉంది. లక్ ఫ్యాక్టర్ వచ్చేసరికి హైదరాబాద్ వాళ్ళకి చాలా ఎక్కువ వచ్చే అవకాశం ఉంది అడిగినట్టుగా. ఎందుకంటే వాళ్ళకి అనుకోకుండా ఎవరన్నా లేవచ్చు. భువనేశ్వర్ కుమార్ ఏం చేస్తారంటే, మనకి దీపక్ చహర్ లాగా కూడా అక్కడ చపాక్ పిచ్ లో ఓపెనింగ్ ఓవర్స్ లో భువనేశ్వర్ కుమార్ వికెట్లు కొట్టాడంటే కనుక వెరీ గుడ్ పాయింట్ ఫర్ సన్ రైజర్స్ హైదరాబాద్. తర్వాత హెన్రిక్ క్లాసన్ బ్యాటింగ్ అని మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాము. ఇంకా ఏంటంటే వాళ్ళకి ఖచ్చితంగా ఎస్ఎస్బీ చేసే వాళ్ళు కంప్లీట్ గా వెళ్ళిపోవాలి, శాంసన్ ని న్యూట్రలైజ్ చేయాలి. ఇద్దరిని ఒకే రోజు న్యూట్రలైజ్ చేయడం అనే లక్ ఫ్యాక్టర్ వాళ్ళకి గుర్తు వచ్చింది అంటే సన్ రైజర్స్ has a good chance. అట్లాగే నితీష్ కుమార్ రెడ్డి కెన్ బౌల్ గుడ్ కట్టర్స్. ఒకవేళ కనుక బాల్ గ్రిప్ అవుతుంది, బ్యాట్ స్ట్రైట్ గా రావట్లేదు అంటే నితీష్ కుమార్ ని బౌలింగ్ కూడా జాగ్రత్తగా యూజ్ చేసుకోవచ్చు వాళ్ళు. ఇక్కడ లక్ ఫ్యాక్టర్ అన్నది ఆ మూమెంట్ బట్టి డిపెండ్ అవుతుందండి. లీగ్ మ్యాచ్ వాళ్ళు ఏవో ప్రయోగాలు చేస్తారు, ఏవో తప్పులు చేస్తారు, అది ఇది అనుకోవచ్చు. కానీ ఈ ఫైనల్ మూమెంట్స్ వచ్చారు వాళ్ళు ఎవరైనా ఏ టీం అయినా ఏం చేస్తున్నారంటే ఖచ్చితంగా వాళ్ళు అన్ని రకాలుగా పైన కింద మొత్తం కొలుసుకుని చేస్తారు. ప్రతి డిసిషన్ కూడా తూపం వేసినట్టుగానే ఉంటుంది. లెఫ్ట్ ఫీల్డ్ చాయిసెస్ అంటే అశ్విన్ ఓపెనర్ గా పంపిస్తారు, నేను అన్నాను అట్లాంటివి ఏవో కొన్ని తప్పిస్తే మాక్సిమం అన్ని వాళ్ళు పిన్ పాయింట్ అన్ని ప్రిపేర్ అయ్యి ఉంటారు. ప్లాన్ ఏ ప్లాన్ బి రెడీగా ఉంటాయి. ఒకవేళ ఏమన్నా డ్యూ లేదనుకోండి, దట్ ఈస్ ద బిగ్గెస్ట్ లక్కీ ఫ్యాక్టర్ ఫర్ SRH. ఎస్, రైట్. ఎస్, జగన్నాథ్ గారు, దాదాపుగా చూసుకుంటే ఈ రెండు టీమ్స్ విషయంలో కూడా ఎక్కువగా బౌలింగ్ కావచ్చు లేకపోతే బ్యాటింగ్ కావచ్చు, వీటన్నిటి గురించి చాలామంది చెప్తున్నటువంటి మాట. బట్ ఈ బోత్ సైడ్ స్పిన్స్కి సంబంధించి పరిస్థితి ఏంటి? టార్గెట్ ఎంత సెట్ చేస్తే మనం గెలుస్తాం అనే దానికి సంబంధించి కూడా ఒక ప్రశ్న రైజ్ అవుతుంది. ఎంత సెట్ చేస్తే టార్గెట్ విన్నింగ్ ఛాన్సెస్ ఉన్నాయంటారు బోత్ టీమ్స్కి? ఈ చెన్నై పిచ్ లో మోస్ట్లీ 170, 160 అలా టార్గెట్ ఉండేది. యాక్చువల్లీ నాట్ మోర్ మెనీ టీమ్స్ ఆర్ నాట్ స్కోర్డ్ మోర్ దెన్ 200 ఎక్సెప్టింగ్ మీరు చూస్తే హైదరాబాద్ వికెట్ ఆర్ సమ్ కల్కత్తా వికెట్స్ అండ్ ఢిల్లీ ఐ థింక్ సో. దాంట్లో మీకు మోర్ దెన్ 200 వెరీ ఫ్రీక్వెంట్ వచ్చింది. బట్ ఇన్ చెన్నై పిచ్చెస్ ఇది స్లో టర్న్ అనమాట, కొంచెం కష్టం అవుతుంది. ఇట్ నీడ్స్ లాట్ ఆఫ్ పేషెన్స్. మీకు T20లో కూడా ఈ నీడ్ ఇట్ ఆఫ్ పేషెన్స్. ప్రతి బాల్ కొడతానని కాదు అది. యూ హ్యావ్ టు షో యువర్ స్కిల్స్ టు బాల్ విచర్. అండ్ సెకండ్ థింగ్, రాకేష్ చెప్పినట్టు అశ్విన్ ఈస్ ప్లేయింగ్ ఇస్ హోమ్ గ్రౌండ్. ఆయనకి ఇన్ అండ్ అవుట్ తెలుసు అబౌట్ ది చెన్నై పిచ్ మాట. సో ఈ టార్గెట్ ఎంత ఉంటుందో, ఇఫ్ ఇట్స్ మోర్ దెన్ 210 ఇట్స్ వెరీ వెరీ ఫేవరబుల్. 180 60-40, 150 50-50, ఇంకా 130 అంటే 40-60, 30-70 అలా ఉంటుంది అనమాట. సో ఇట్స్ ఆల్ డిపెండ్స్. మనం ఎలా బ్యాటింగ్ అలా తీసుకొని టాస్ గెలిచి బ్యాటింగ్ చేస్తే SRH అంతగా స్కోర్ ఆ స్టార్ట్ ఇంపార్టెంట్ 6 overs లో, ఆ 6 overs లో 189 తెస్తే నెక్స్ట్ అలా తెస్తారు. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. టార్గెట్ అంటే ఇట్ షుడ్ బి మోర్ దెన్ 185 to 200. 200 అబోవ్ టార్గెట్ సెట్ చేసేటువంటి సిచ్యువేషన్స్ ఆ పిచ్లో లేవంటారా? ఏంటండి 200 అబోవ్ టార్గెట్ ఫిక్స్ చేసేటువంటి సిచ్యువేషన్స్ ఆ గ్రౌండ్ లో లేదంటారా? కష్టం అండి, బికాస్ యూ హ్యావ్ టు స్కోర్ మోర్ దెన్ 190. ఇక్కడ 190 కన్నా తక్కువ ఉంటే బికాస్ ఎనీ టైమ్ స్కోర్. బికాస్ యాజ్ రాకేష్ సెడ్ ఆర్ Gitajan said,
Rajasthan is a very good attack, and especially Ashwin bowling second. If Rajasthan bowls second, once grip ఉంటుంది, ఇంకా Ashwin knows how to grip it. Again here, due factor will play a big role here. అంతకని ఆ డ్యూ అలా అంత ఉంటుందో. లాస్ట్ మ్యాచ్ చూసారంటే మీరు సునీల్ గవాస్కర్ చెప్పి దే షోడ్ ద మోటార్ హౌ మచ్ వాట్ ద డ్యూ వాజ్ ఆన్ ది గ్రౌండ్. డ్యూలో బాల్ గ్రిప్ చేయడం చాలా కష్టం అవుతుందండి. బికాస్ ఐ మైసెల్ఫ్ వన్స్ విట్నెస్. మనం కామెంటేటర్స్ బాక్స్ లో మన రైటర్స్ క్యాబ్ లో కూర్చుని మాట్లాడుతూ ఏం క్యాచ్ డ్రాప్ చేస్తానని. ఒకటి వైజాగ్ లో అదే అనుకుని గ్రౌండ్ లో వాక్ చేస్తే ఐ కుడ్ ఈవెన్ వాక్ because anta dew unnadannata. So it's so difficult to field, it's so difficult to bowl also a grip challenging for the batsman. And important here, the batsman ikkada em ledu, it all depends how you hold your nerves. Mana antakani how much, because this is a do or die effort mata. Ee match odipiyante you are out. So now it all depends on the Cummins or Sanju Samson captaincy and the strategies played by both the teams. Yes, రైట్ అండి, మాట్లాడుతుంది దీనిపై రాకేష్ గారు. సన్ రైజర్స్ హైదరాబాద్లో బ్యాటింగ్ బౌలింగ్ డిపెండబుల్గా ఉండేది ఎవరి మీద డిపెండబుల్గా ఉండగలుగుతారు? ఇద్దరు ఓపెనర్స్, ఫస్ట్ థింగ్ క్లాసన్ ఎస్ అండ్ దెన్ నితీష్. ఇదే ఈ ఆర్డర్లోనే ఇద్దరు ఓపెనర్స్, క్లాసన్ అండ్ నితీష్. బట్ నితీష్ ఈస్ కమింగ్ అహెడ్ ఆఫ్ క్లాసన్. ఒకవేళ తను ఈరోజు లాస్ట్ టైం ఎలా అయితే రాజస్థాన్తో ఆడిండో అలాంటి ఇన్నింగ్స్ ఆడా సెట్ అయిపోద్ది. టార్గెట్ చేస్తున్నా, టార్గెట్ సెట్ చేస్తున్నా. షాబాద్ అండ్ సమద్ ఎస్ అంతగా పెద్దగా వాళ్ళకు ఎస్ షాబాద్కి ఒకసారి వచ్చింది అవకాశం, 10 overs తర్వాత బ్యాటింగ్కి వచ్చిండు, చాలా బాల్స్ ఉండే తను ఏంటో నిరూపించుకోవడానికి. హీ కుడెంట్ క్యాపిటలైజ్ ఇట్. సమద్ విషయానికి వస్తే హీస్ ఏ కైండ్ ఆఫ్ ఎ ప్లేయర్, తను ఎక్కువ బాల్స్ ఉన్నాయా హీ వోంట్ బి సక్సెస్ఫుల్. ఎంత తక్కువ బాల్స్ ఉంటే అంత సక్సెస్ రేట్ ఉంటుంది. అలాంటి కైండ్ ఆఫ్ బ్యాటర్ తను. సో వాళ్ళ విషయానికి వస్తే అది సన్ రైజర్స్ బ్యాటింగ్. ఇక బౌలింగ్ ఐ థింక్ దే ఆర్ ఓకే, ఫాస్ట్ బౌలింగ్ ఈజ్ ఓకే. బ్యాటింగ్ విషయంలో ఇద్దరు ఓపెనర్స్ పర్ఫెక్ట్గా రాణించాలి. ఒక అడ్వాంటేజ్ అండ్ ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే ట్రావిస్ హెడ్ లెఫ్ట్ హ్యాండ్ బౌలర్స్కి ఇందాక వాళ్ళు చెప్పినట్టు యాంగిల్తో అవుట్ అవుతున్నాడు. బట్ మీరు హర్ష్దీప్ అండ్ దెన్ మిచెల్ స్టార్క్తో ట్రెంట్ బౌల్ట్ని కంపేర్ చేస్తే ట్రెంట్ బౌల్ట్ స్పీడ్ కొద్దిగా తక్కువ ఉంటుంది వీళ్ళిద్దరితో కంపేర్ చేస్తే. సో ఆ స్పీడ్ అనేది కొంచెం ట్రావిస్ హెడ్కి అడ్వాంటేజ్ అయ్యే అవకాశం ఉంది. బికాజ్ వాళ్ళిద్దరితో కూడా ఎక్కువ ఉంటుంది కదా. వాళ్ళిద్దరితో కంపేర్ చేస్తే ట్రావిస్ హెడ్ ట్రెంట్ బౌల్ట్తో అగేన్స్ట్గా కొంచెం యావరేజ్ బెటర్గా ఉంది, స్ట్రైక్ రేట్ బెటర్గా ఉంది, ఎక్కువ రన్స్ కూడా స్కోర్. అది ఒక్కటే స్లైట్ బిట్ ఆఫ్ లైక్ 0% అడ్వాంటేజ్ ఉంది వాళ్ళిద్దరు బౌలర్స్తో కంపేర్ చేస్తే. ఎస్, ఫస్ట్ బ్యాటింగ్ చేసేటువంటి టీం అటాకింగ్ మోడ్లో ఆడితేనే సక్సెస్ రేట్ ఉంటుందంటారా, లేకపోతే జగన్నాథ్ గారు చెప్పినట్టుగా సో పిచ్ వైజ్గా ఆ విధంగా చూసి ఆడితే కొంచెం బెటర్గా ఉంటుందంటారు? ఫస్ట్ కపుల్ ఆఫ్ ఓవర్స్, ఇప్పుడు ఫస్ట్ ఓవర్ మనం లెట్స్ సే హైపోథెటికలీ సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్ చేస్తుంది అనుకుందాం. ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే ట్రెంట్ బౌల్ట్ ఖచ్చితంగా ఫస్ట్ ఓవర్ వేస్తాడు. ఫస్ట్ ఫ్యూ బాల్స్ కనుక పర్ఫెక్ట్గా ఇద్దరు బ్యాటర్స్ అభిషేక్ అండ్ ట్రావిస్ మిడిల్ చేయగలిగారా, ఫస్ట్ 2 overs ఒక 3 boundaries 4 boundaries ఫస్ట్ 2 overs కొట్టగలిగారా, దెన్ దే విల్ బి ఆన్ ద ట్రాక్. సో ఎప్పుడైతే బాల్ మిడిల్ ఆఫ్ ద బ్యాట్ నుండి వస్తుందో ఆ కాన్ఫిడెన్స్ అనేది డిఫరెంట్ లెవెల్లో ఉంటుంది. ఆపోజిట్లో వరల్డ్ క్లాస్ బౌలర్ ఉన్నా కూడా బ్యాటర్కి బాల్ మిడిల్ అయిందంటే ఇంకా దే విల్ బి విత్ ద హైయెస్ట్ ఆఫ్ దేర్ కాన్ఫిడెన్స్. సో ఆ మిడిల్ అవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. లేదు అక్కడ బౌలర్స్ డామినేట్ చేశారా, వికెట్ తీయగలిగాడా, సేమ్ స్టార్క్ లాగా ఆ బయటికి వెళ్ళే బాల్ వేసి వికెట్ తీసాడా, మొరాల్ డౌన్ అయిపోతుంది. ఎందుకంటే నాకౌట్ గేమ్ కాబట్టి. సో అందుకే లక్ ఫ్యాక్టర్ వస్తుంది, స్టార్ట్ చేయడం ఎలా స్టార్ట్ చేస్తారు అనేది వస్తుంది, ఓపెనర్స్ ఎంత పేషెంట్తో ఎంత ఆచితూచి ఆడతారు. బికాజ్ మనం మాట్లాడుతున్నట్టు దిస్ హెస్ బికమ్ ఏ ఫాస్ట్ గేమ్. మీరు ఫాస్ట్గా ఆడాలి ప్లస్ ఆచితూచి కూడా ఆడాలి. యూ హ్యావ్ టు హ్యావ్ బోత్. పేషెన్స్ ఉండాలి, స్కిల్ ఉండాలి, రన్స్ ఎక్కువగా క్విక్గా స్కోర్ చేసే ఎబిలిటీ కూడా ఉండాలి. సో బోత్ టీమ్స్లో బ్యాటింగ్ ఆర్డర్స్లో ఏమైనా చేంజెస్ ఉండేటువంటి? ఐ డోంట్ థింక్ పెద్ద చేంజెస్ ఏమి ఉండవు. ఇది ఈ టైం కాదు చేంజెస్ చేయడానికి, ఎక్స్పెరిమెంట్ చేయడానికి. దిస్ ఈజ్ నాట్ ద టైం. సో దే వోంట్, రెండు టీమ్స్ కూడా ఎలాంటి ఎక్స్పెరిమెంట్స్ చేయవు, సేమ్ బ్యాటింగ్ ఆర్డర్స్తోనే వెళ్తుంది. ఇన్ కేస్ సన్ రైజర్స్ హైదరాబాద్లో మార్క్రమా, గ్లెన్ ఫిలిప్స్ వీళ్ళిద్దరు ఎవరైనా వస్తేనే వీ మైట్ సీ సమ్ చేంజెస్ ఇన్ ద బ్యాటింగ్ ఆర్డర్. అదర్వైజ్ రెండు టీమ్స్ సేమ్ బ్యాటింగ్ ఆర్డర్తో వెళ్తాయి. సో ఫారెన్ ప్లేయర్స్ విషయంలో మీ ఒపీనియన్ ఏంటంటారు? ఈ బోత్ టీమ్స్ I think they are doing to their best. Foreign players రెండు టీమ్స్లో బాగా ఆడుతున్నారు. కమిన్స్ ఈజ్ డూయింగ్ వెల్, హెడ్ ఈజ్ డూయింగ్ వెల్, విజయకాంత్ తనకి ఇచ్చిన అవకాశాన్ని మేబీ 100% రిజల్ట్ ఓరియంటెడ్గా చూస్తే 100% లేదు. బట్ యాజ్ ఎ పర్ఫార్మెన్స్ ఓకే. మార్కో ఎన్సన్ అంతగా రాణించలేదు, మార్క్రమ్ ఓకే.
అండ్ దెన్ మీరు రాజస్థాన్ విషయానికి వస్తే జాస్ బట్లర్ హియర్ స్కోర్డ్ కపుల్ ఆఫ్ సెంచరీస్. ఈ సీజన్లోనే 2 సెంచరీలు స్కోర్ చేసాడు. అండ్ దెన్ బర్గర్ కూడా ఇచ్చిన అవకాశాలని పర్ఫెక్ట్గా వాడుకున్నాడు, సౌత్ ఆఫ్రికన్ పేసర్. అండ్ దెన్ హెట్మైర్ అవకాశాలని చక్కగా వాడుకుంటున్నాడు. ఇప్పుడు మరొక ఇంగ్లీష్ మ్యాన్ ఓపెనర్ జైస్వాల్తో ఆడుతున్నాడు, తను కూడా బాగానే ఆడుతున్నాడు. సో ఇప్పుడు ప్రతి ఒక్క ప్లేయర్కి అరౌండ్ ద వరల్డ్ అర్థమైపోయింది, మీరు ఐపీఎల్లో ఆడారా, ఐపీఎల్లో పర్ఫార్మెన్స్ చేశారా, మీకు నేషనల్ టీంలో మీ రెస్పెక్టివ్ నేషనల్ టీంలో ఛాన్స్ వస్తుంది, అండ్ యు ఆర్ ఎర్నింగ్ గుడ్ అమౌంట్ ఆఫ్ మనీ ఆల్సో. సో ఎవ్రీబడి హస్ టేకెన్ ఇట్ వెరీ సీరియస్. దిస్ ఈస్ నాట్ జస్ట్ క్రికెట్, దిస్ ఇస్ సీరియస్ బిజినెస్. అంటే ఫైనల్గా రైజ్ అవుతున్నటువంటి క్వశ్చన్ ఏంటంటే, ఇంపాక్ట్ ప్లేయర్స్ నిజంగా అంత ఇంపాక్ట్ చూపిస్తున్నారా అనేటువంటి ఒక క్వశ్చన్ కూడా రైజ్ అవుతుంది. ఇప్పటివరకు కూడా ఇంపాక్ట్ ప్లేయర్స్ అంత హ్యూజ్గా సక్సెస్ అయినటువంటి సిచ్యువేషన్స్లో అంటే ప్లేయర్స్ని మారుస్తూ ఉండొచ్చు, బట్ ఇంపాక్ట్ ప్లేయర్ అని తీసుకున్నప్పటికీ కూడా అంత ఇంపాక్ట్ ఏమి చూపించారు. ఐ థింక్ మీరు సడన్గా ఆడే వరకు నాకు ఒక ప్లేయర్ గుర్తొచ్చాడు, అది కూడా స్టార్టింగ్లో ఢిల్లీ క్యాపిటల్స్కి ఇషాన్ పోరెల్ ఒక ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చి, ఐ థింక్ ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్, మళ్ళీ సబ్జెక్ట్ టు కరెక్షన్ 10 balls లో 30 అలా ఏమో స్కోర్ చేశాడు. మేబీ ఇంకొక కపుల్ ఆఫ్ ఒకేషన్స్లో ఇంపాక్ట్ ప్లేయర్స్ ఇంపాక్ట్ చేశారు. లాస్ట్ గేమ్లో వచ్చిన సన్వీర్ సింగ్ ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చి ఫస్ట్ బాల్కి అవుట్ అయ్యాడు. సో ఇంపాక్ట్ ప్లేయర్ వాళ్ళకు కూడా సిచ్యువేషన్, జనరల్లీ ఇంపాక్ట్ ప్లేయర్ని ఎప్పుడు తీసుకుంటారు, బ్యాటర్ని, వాళ్ళ టీం బ్యాటింగ్లో ఫెయిల్ అయినప్పుడు ఇంపాక్ట్ ప్లేయర్ని తీసుకుంటారు. వాళ్ళు ఇంపాక్ట్ అలాంటి సిచ్యువేషన్లో వచ్చే ప్లేయర్ ఆ ప్రెషర్ని హోల్డ్ చేయగలిగే ప్లేయర్ అయితేనే ఇంపాక్ట్ క్రియేట్ చేయగలుగుతాడు, లేదంటే ఆబ్వియస్గా ఇంపాక్ట్ క్రియేట్ చేయలేడు. ఒకవేళ మీ టీం ఫస్ట్ బ్యాటింగ్ చేసి అయిపోయింది, వెన్ యూఆర్ కమింగ్ యాజ్ ఏ బౌలర్, ఇంపాక్ట్ ప్లేయర్ బౌలర్గా వస్తుంటే ఆబ్వియస్గా మీకు పర్ఫెక్ట్ స్టేజ్ సెట్ అయి ఉంటుంది, కాబట్టి యూ కెన్ క్రియేట్ దట్ ఇంపాక్ట్. ఎస్, రైట్. థ్యాంక్ యూ రాకేష్ గారు, గీతాచార్య గారు, జగన్నాథ్ దాస్ గారు మిడ్ డే డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు. రైట్, ఇక మొత్తం మీద సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ 2 బలమైనటువంటి టీమ్స్ క్వాలిఫైయర్ 2లో పోటీ పడుతున్నాయి. ఈ రెండిట్లో గెలిచినటువంటి టీం ఫైనల్లో కోల్కతా నైట్ రైడర్స్తో ఆడేటువంటి పరిస్థితులు అయితే ఉంటాయి. 2 టీమ్స్ కూడా సమతుల్యంగానే ఉన్నాయి. ఒక టీం బ్యాటింగ్లో అయితే ఇంకో టీం బౌలింగ్లో కూడా ఉన్నటువంటి పరిస్థితి. పిచ్ కండిషన్ కావచ్చు, లేకపోతే లక్ ఫ్యాక్టర్ కావచ్చు, కీ రోల్ ప్లే చేసేటువంటి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. చూద్దాం ఏ విధంగా ఉండబోతుంది అనేది. ఇది వాటి మిడ్ డే డిబేట్. కీప్ వాచింగ్ స్వతంత్ర.